హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి. ఈ జూమ్ కి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు మాస్టర్స్. ఎంతో చక్కగా మనము ధ్యానం జ్ఞానం సజ్జన సాంగత్యం ఎంతో చక్కగా ప్రతిరోజు కూడా ఈ దివ్య ప్రణాళికతో మనము ఆత్మ ప్రయాణం చేస్తూ ఉన్నాం, అంచెలంచెలుగా ఎదుగుతూ జ్ఞాన సముపార్జనతో. ఈ రోజు ఆ ప్రయాణంలో భాగంగా మనతో లలిత మేడం గారు ఖమ్మం నుంచి మన ఒక జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. మేడం ముందుగా మనం సగర్వంగా జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకుందాం. ముందుగా మేడం మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓవర్ టు యూ. ఈ రోజు మేడం తీసుకున్న ఒక టాపిక్ నా పేరు బికారి నా దారి ఎడారి అనే చక్కటి టాపిక్ తో మేడం ఒక జ్ఞానాన్ని తెలుసుకున్న జ్ఞానాన్ని మనం పంచుకుందాం. మేడం ముందుగా మీకు స్వాగతం మేడం. థ్యాంక్ యూ మేడం. ఓవర్ టు యూ మేడం. ఓకే. ముందుగా మనందరి గురుగారైన పత్రిజీకి నా ఆత్మపూర్వక ధ్యాన సాష్టాంగ వందనాలు తెలియజేసుకుంటూ, మరి అలాగే ఇక్కడ యూట్యూబ్లో కానీ మన లైవ్లో కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈ అవకాశం ఇచ్చిన బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారందరికీ కూడా ఆ టీం మొత్తానికి అందరికీ, మరి అలాగే మన సంతా మేడంకి అందరికీ నా కోటి కోటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి నేను అందరికీ మీలో కొందరికైనా నేను సుపరిచితురాలని అయి ఉంటానని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇదివరకు కూడా నేను కొన్ని క్లాసులు చేశాను ఈ ఛానల్లో. అలాగే మన లైట్ వర్కర్స్లో కానీ, మరి ఆటో రైటింగ్ పద్మ మేడం గారి మరి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్, పత్రిజీ మెడిటేషన్ ఛానల్ కానీ, ఇట్లా ఫర్ యూ కానీ పిఎంసి ఛానల్లో ఇలా క్లాసులు చేస్తూ ఉంటాను. నా పేరు సిహెచ్ లలిత, మాది ఖమ్మం. మేడం ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశారు. సరే, నేను ధ్యానంలోకి మా వారి ద్వారా వచ్చాను 2004లో. అప్పటి నుంచి ఇప్పటి దాకా కూడా 2006లో సార్ని కలిశాను ప్రతిసారిని. మరి అప్పటి నుంచి ఇప్పటి దాకా కూడా ఇలాగ మీ ముందున్నాను. స్కూల్స్ కాలేజీలు అవన్నీ చెప్తూ ఉంటాను. ఇంకా చుట్టుపక్కల గ్రామాలన్నీ వెళ్తూ చెప్తూ ఉంటాను. ఎందుకంటే మన పని ఇదే కదా. మనకు ఒక లైఫ్ పర్పస్ ఉందని మనం మెడిటేషన్లోకి వచ్చాక మన అందరికీ అర్థమైంది. ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోవడమే మనకు తెలిసి, ఇంకా తర్వాత ప్రపంచ జ్ఞానం అయితే మనకు అంత జీరో అనుకుంటున్నాను నేను. అయితే పత్రి సార్కి ఇప్పుడు మనకి ఇచ్చిన టాపిక్ ఏంటంటే, పత్రి సార్కి ఎంతో ఇష్టమైన నా దారి ఎడారి నా పేరు బికారి. నాకు కూడా చాలా చాలా ఇష్టం అనమాట. మాది నేను 2004లో హ్యాంగింగ్ పిరమిడ్ తోట 2x2 సైజ్ హ్యాంగింగ్ పిరమిడ్ తోటే సెంటర్ స్టార్ట్ చేశాను. కానీ 2012లో పైన ఇల్లును పిరమిడ్ పైన రెండు ఒకసారే. ఆ ఓపెనింగ్ రోజు, గృహప్రవేశం రోజు పిప్పల ప్రసాద్ గారితో ప్రోగ్రాం పెట్టించడం జరిగింది. ఎందుకంటే బంధువులు అందరూ ఒక దెబ్బకి రెండు పిట్టలు అంటారు కదా, ఒక దెబ్బకి మొత్తం అందరూ వచ్చేయాలని చెప్పి ఏం చేశానంటే, అంటే ఇంతకు ముందు ఏం జరిగిందంటే ఒక సంఘటన చెప్తాను, షేర్ చేసుకుంటాను. అయితే మా బంధువుల ఇంటికి, మా చెల్లి వాడి ఇంటికి గృహప్రవేశానికి వెళ్ళాం. నేనేంటంటే జాన్ జగత్ బుక్స్ కేశరాజు గారి నుంచి తెప్పిస్తాను. మళ్ళీ అలాగే మన ఎవరు తటవర్తి రాఘవరావు గారి నుంచి శాఖాహార బుక్స్ తెప్పించి పంచటమే అనమాట. అన్ని నేను కూడా బుక్స్ రాసి పంచుతూ ఉంటాను. అయితే మా పిన్ని వాళ్ళ చెల్లెలు అనమాట ఒక ఆవిడ వచ్చింది ఆ ఫంక్షన్కి. వచ్చి అందరికీ పంచుతుంటే శాఖాహారం అమృతాహారం ఆ బుక్ పేరు. అయితే మాకు ఈ అమృతాహారం వద్దులే అమ్మా అన్నది. ఓహో, మీ పని ఇలా ఉందా, ఇలా కాదు అనేసి ఏం చేశానంటే అప్పుడు పడింది నాకు బీజం. అందరినీ ఒకసారి పడేయాలంటే ఏం చేయాలి. మాకు ఇద్దరు అబ్బాయిలు. అమ్మాయి పెళ్ళి ఎక్కడ, అమ్మాయి ఇంట్లో జరుగుద్ది కదా, అక్కడ కొంతమంది వస్తారు. వ్రతానికి మా ఇంటికి కొంతమంది వస్తారు. అదే అందరినీ పిలవాలంటే గృహప్రవేశం అయితే అందరూ వస్తారు. వాళ్ళకి శారీ గిఫ్ట్ ఉంటుంది కదా, దాంతోపాటు ఈ బుక్ కూడా గిఫ్ట్ లో పెట్టేస్తాను అనుకో. ఇక అందరూ ఆ, మొత్తం అందరూ వస్తారని చెప్పి పిప్పల ప్రసాద్ గారి ప్రోగ్రామ్ పెట్టించి గృహప్రవేశం రోజు శారీ గిఫ్ట్ తో పాటు బుక్స్ కూడా అనమాట, జాన్జక్ బుక్స్, శాఖార్ బుక్స్ అన్ని దాంట్లో పెట్టేసి అందించాం. ఇంకా చూడే వెళ్ళి అసలు ఏంటి గృహప్రవేశం అని వస్తే ఈ పిప్పల ప్రసాద్ గారి ఈ సంగీత ప్రోగ్రామ్ పెట్టి, పిప్పల ప్రసాద్ గారు ఏం చేస్తారు, అందరి పాట అయిపోయాక తల్లి గోదావరి మనకు తెలుసు కదా, డ్యాన్సులు ఇక మమ్మల్ని కూడా పాటలు పాడించారు. అప్పుడు కూడా నేను ఈ పాటే పాడాను, నా దారి ఎడారి నా పేరు బికారి. మాకు ఇల్లు కట్టుకోవడం కూడా నాకు ఎలా ఉండేదంటే ఒక ఆశ్రమంలో ఉండాలి ఇల్లు. నాకు లోపల సంకల్పం అనమాట. ఎప్పుడైనా ఒక ఇల్లు కట్టుకుంటే చక్క ఏటి ఒడ్డున ఎవరైనా సరే వస్తే, "బా, ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందో, కాసేపు కూర్చొని వెళ్దాం" అంటే భక్తురాలుగా ఉన్నప్పుడే అనుకున్నా నేను ఇలాగా, ఆశ్రమంలో ఉండాలి, ఎంత బాగుంది ఇక్కడ, కాసేపు కూర్చొని వెళ్ళాలి అనుకోవాలి అందరూ, చక్క ఆనందంగా వెళ్ళాలి ఎవరైనా సరే ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు అని ఒక సంకల్పం ఉండేది. అట్లనే ఈడ ఖమ్మంలో ఏరు ఉంటది కదా, మున్నేరు. మొన్న మధ్య పొంగి మొత్తం మా ఇంట్లో కూడా వచ్చేసింది విండో దాకా. ఆ ఏరు పక్కన అన్నమాట ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఆ డాబా మీద చూస్తే మా ఏరు కనపడుతూ ఉంటుంది.
ఇప్పుడు పైన బిల్డింగ్లు లేసిపోయి కనిపించట్లేదు. అయితే పాట పాడమన్నప్పుడు పిప్పల ప్రసాద్ సార్ నన్ను, మా అబ్బాయి కూడా, మా చిన్న బాబు మెడిటేషన్ బాగా చెప్తాడు, నాకన్నా బాగా క్లాసులు చెప్తాడు, పాయింట్ వైజ్ గా చెప్తాడు అనమాట. నేనేంటంటే మధ్య మధ్యలో కామెడీ జోక్స్ చెప్తూ చక్క చిన్న చిన్న పిట్ట కథలు చెప్తూ అట్రాక్టివ్ గా చెప్తాను. వాడంటే పాయింట్ వైజ్ గా చక్కగా చెప్తాడు అనమాట. అందరు మాస్టర్స్ పేరుతో వాళ్ళకి అన్ని గుర్తుంటాయి. బాగా చెప్తాడు. కాకపోతే వాడికి సండే తప్ప వేరే రోజు ఖాళీ ఉండదు. అయితే పాటలు పాడించాడు. మా అబ్బాయి కూడా పాటలు పాడతారు, డాన్స్లు వేస్తారు, అన్ని చిన్నప్పటి నుంచి నేర్పించాను. ఎందుకంటే మా అమ్మాళ్ళు ఆ వయసులో భయంగా ఉండేది, పాటలు పాడించేవాళ్ళు కాదు, డాన్స్ లేనిచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు ఏ సినిమాకు ఎక్కడికో వెళ్ళినప్పుడు అద్దంలో తలుపులన్నీ వేసుకుని అద్దంలో చూస్తూ డాన్స్ చేసేవాళ్ళు అనమాట. అంత ఇంట్రెస్ట్ డాన్స్ అంటే. పత్రి సార్ ఏం చేశారు, జన్మ చక్రంలో ఎవరైనా డాన్స్ చేసేవాళ్ళు ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే స్టేజ్ ఎక్కేయండి అనేవాళ్ళు. ఇంకా మనం ఎక్కడ ఆగుతాం ఇంకా. మొత్తం పత్రి సార్ అందరు కూర్చున్న తర్వాత అంత క్లాస్ అయిపోయాక లాన్ లో, ఆ పిరమిడ్ దగ్గర, బెంగళూరులో లాన్ లో కూర్చుని, ఏంటి మేడం అసలు కిందకి దిగి ఇట్లా స్టేజ్ మీద లాంచి డాన్స్ వేస్తుంటే అనేవారు అనమాట. అసలు ఏంటి మేడం, ఏంటి సార్ మాకు చిన్నప్పుడు ఇట్లా ఉండేవాళ్ళం, మీరేంటి సార్ మాకు డాన్స్ వేస్తున్నారు అని అనేసి అంత సరదాగా మాట్లాడుకునేవాళ్ళం అనమాట సార్ తోటి. అంటే ఒక పిరమిడ్ మాస్టర్ ఎలా ఉంటాడంటే ఎప్పుడు ఆనందంగా ఉంటాడు, పరిస్థితులు ఎలా ఉన్నా సరే. ఆత్మజ్ఞానం, ఇప్పుడు దాని గురించి ఈ పాట అన్నమాట. ఆ పేరు గృహప్రవేశం రోజు ఈ పాట పాడాను. అంటే అంత ఇష్టం నాకు. సార్ పాట ఎలా అంటే 86 సంవత్సరం అంట అది. 86 సంవత్సరంలో ఒక సినిమా, అంటే మా చిన్నప్పుడే వచ్చింది ఆ సినిమా. ఆ శ్రీ రాజరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్. ఆ సినిమాలో జయప్రద కృష్ణ అన్నమాట. అందులో ఈ కృష్ణ హీరో పాట అన్నమాట అది. అంటే అతనికి ఉద్యోగం ఉండదు, ఇల్లు వదిలిపెట్టి వచ్చేస్తాడు బ్రతుకు తెరువు కోసం. ఆ హోటల్లో పని అడుగుతానికి వచ్చి వాళ్ళ ఇంట్లో ఉంటాడనమాట, పేయింగ్ గెస్ట్ గా. అయితే అతను పాడుకుంటాడు, నా దారి ఎడారి. ఆ పాట చాలా నచ్చిందంట. అప్పుడు 86లో టీవీలో చూసారంట, అప్పుడు టీవీలో వచ్చిన కొత్త. అయితే టీవీలో చూసి చాలా నచ్చి ఆ పాటలో ముఖ్యమైన పదాలు రాసుకున్నారంట పత్రిసారి. రాసుకొని ఆ రంగా సార్ అని సీనియర్ మాస్టర్ ఉన్నారు అప్పట్లో సార్తో పాటు. ఆయనతోటి సినిమా పాటల పుస్తకాలు వచ్చాయి అప్పుడు. ఆ పుస్తకాన్ని తెప్పించుకొని ఆ పాట అంతా రాసుకొని మన ఆధ్యాత్మికతకి అనుగుణంగా అనిపించింది ఆ పాట అని చెప్పి ఆ పదాలన్నీ రాసుకొని ఆధ్యాత్మికకి అనుసంధానించి ఆ పాట రాశారనమాట పత్రిసారు. దాని అర్థం అంతా రాశారనమాట. రాసి మన పిరమిడ్ మాస్టర్ కి చాలా ఆధ్యాత్మికంగా ఒక జ్ఞానవంతమైన పాట ఇది, అందరూ ఎన్లైట్ అవుతారని చెప్పి ఆయనకి అనిపించిందంట. కానీ ఆ పాట అంటే నేను చాలా పాటలు అంటే ఏ పాట అయినా సరే రేడియోతో పాటు పాడేసేదాన్ని చిన్నప్పటి నుంచి. నాకు పాటలు అంటే బాగా ఇష్టం. ఈ పాట పత్రిసారికి ఇష్టం అంటే నాకు చాలా చాలా నచ్చింది. ఈ పాట కూడా పాడుకునేదాన్ని నేను. ఇక పత్రిసారి ఆ పాట ఇష్టం అనేసరికి అబ్బా భలే పాట ఎంచుకున్నారే అని ఆ పాట నాకు చాలా ఇష్టం. అలాగే పాడే గృహప్రవేశం రోజు కూడా పాడటం జరిగింది. ఇంకా అఖిలాండేశ్వరి పాట కూడా పాడారనమాట. మా అబ్బాయి కూడా పాడితే పిప్పల ప్రసాద్ సార్ అంటారు, నా వెనకాల ఏదో కుట్ర జరుగుతుంది ఇక్కడ, సంగీత విద్వాంసులు ఎంతమంది ఉండి నా ప్రోగ్రామ్ పెట్టించారు, ఏదో కుట్ర జరుగుతుందని జోక్ చేశారనమాట ఆయన. తర్వాత తల్లి గోదావరి పాటకి డాన్స్ చేస్తాం, అదంతా అట్లా జరిగింది. అయితే మనం ఈ పాట దగ్గరికి వస్తే ఏంటంటే, ఫస్ట్ నా గొంతు కొంచెం బాగోదు ఏమనుకోకండి. అయితే పాట పాడుకుందాం, ఫస్ట్ పాట పాడుకొని ఆ పాట యొక్క అర్థంలోకి వెళ్దాం. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? అందరూ చక్కగా ఓపెన్ మైండ్ తో ఉండాలి. అందుకే మనం మెడిటేషన్ చేస్తుంది ఎందుకంటే ఓపెన్ మైండ్ తో మనం ఇంకించుకోవాలన్నమాట ఆ మైండ్ లోకి ఆ జ్ఞానాన్ని అంతా. అందుకని మనం ఫస్ట్ మెడిటేషన్ తో స్టార్ట్ చేస్తాం ఏ ప్రోగ్రామ్ అయినా. చక్కగా ఒక అరగంట ధ్యానం చేస్తాం కదా, చక్కగా ఈ పాట విందాం. చక్కగా ఒక 5 minutes కళ్ళు మూసుకొని విందాం ఈ పాట. తర్వాత దాని అర్థం చెప్పుకుందాం. ఓకేనా? నా దారి ఎడారి, నా పేరు బికారి, నా దారి ఎడారి, నా పేరు బికారి. మనసున్న చోట మజిలి, కాదన్న చాలు బదిలి. మనసున్న చోట మజిలి, కాదన్న చాలు బదిలి. నా దారి ఎడారి, నా పేరు బికారి. పల్లవి అయిపోయింది. ఇప్పుడు చరణంలోకి వద్దాం. మేలుకునే కలలుగని, 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 కలలుగని. మేలుకొని కలలుగని మేఘాల మేడపై మెరుపు తీగలాంటి నా ప్రేయసి నూహించుకొని. ఇంద్రధనసు పల్లకి ఎక్కి కలుసుకోవాలని ఆకాశ వీధిలో పయనించు బాటసారి. నా దారి ఎడారి, నా పేరు బికారి. తోటకు తోబుట్టువును, ఏటికి నే బిడ్డను.
తోటకు తోబుట్టువును ఏటికి నే బిట్టను పాట నాకు సరిజోడు పక్షి నాకు తోడు విసుగురాదు ఖుషి పోదు వేసట లేనే లేదు అసలు నా మరో పేరు ఆనంద విహారి నా దారి ఎడారి నా పేరు బిహారీ కూటికి నే పేదను గుణములలో పెద్దను కూటికి నే పేదను 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 కూటికి నే పేదను గుణములలో పెద్దను సంకల్పమే నాకు బలం సాహసమే నాకు ధనం సంకల్పమే నాకు బలం సాహసమే నాకు ధనం కాకపోడు ఈ గరీబు ఏ నాటికో నవాబు 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 కాకపోడు ఈ గరీబు ఏ నాటికో నవాబు అంతవరకు నేనొక నిరంతర సంచారి నా దారి ఎడారి నా పేరు బికారి నా దారి ఎడారి నా పేరు బికారి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్ ఇప్పుడు ఈ పాటకి అర్థం తెలుసుకుందాం ఏంటంటే నా దారి ఎడారి నా పేరు బికారి అంటే ఇక్కడ ఎడారి బికారి అంటే ఏంటంటే మన లోపల ఒక ఆత్మజ్ఞానికి లోపల ఎప్పుడైతే మనం ధ్యానం మొదలు పెట్టామో కళ్ళు మూసుకుంటే ఏముంటదండి శూన్యమే లోపల అలా శూన్యంలోకి టన్నల్గా శూన్యంలోకి వెళ్ళిపోతూ ఉంటాం అంటే మన అందరిది ఏంటంటే శూన్యము శూన్యంలో కదండి మొత్తం విశ్వం అంతా ఉంది ఆ భగవంతుడు ఏంటి శూన్యమే ఆ వెలుగే ఆ భగవంతుడు అన్నమాట మన లోపల శూన్యమే బయట శూన్యమే ఎడారి అంటే ఇది అర్థమని ఒక ఆత్మజ్ఞానికి ఎలాగ ఉంటుందో దానికి అనుసంధానించి చక్కగా చెప్పారు భద్రసారి నా దారి ఎడారి నా పేరు బికారి బికారి అంటే ఏముంటది ఏమీ లేని స్థితి అన్నమాట అంటే ఆ ఒక ఆత్మజ్ఞాని ధ్యానంలో కూర్చుంటే అసలు మనకి ఏదైనా తెలుస్తుందా అండి మన స్పృహ ఉంటుందా అసలు మనం ఇక్కడ ఉన్నాము అనే స్పృహ కూడా ఉంటుందా శూన్యంలో అలా విహరిస్తూ ఉంటాం లోపల శూన్యమే ఉంటది బయటకు వచ్చాక కూడా బయట శూన్యమే అంటే అన్ని జరుగుతూ ఉంటాయి మన చుట్టూ పరిస్థితులు జరుగుతుంటాయి మనం మాత్రం ఆనందంలో ఆ శూన్యంలో మన స్థితిలో మనమే ఉంటాం ఏమీ పట్టదు మనకి దాన్ని శూన్యంతో పోల్చారు ప్రతిసారి తర్వాత పల్లవి అన్నమాట ఈ తర్వాత పల్లవి అనుపల్లవి అంటారు కదా ఇది పల్లవి అయితే పల్లవి ఏంటంటే మనసున్న చోట మజిలి కాదన్న చాలు బదిలి ఒక ఈ సోలు ఒక మన శరీరాన్ని తీసుకుంటది తన ఇష్ట ప్రకారమే మనసున్న చోట మజిలి తను కావాలి ఈ శరీరం కావాలి వీళ్ళని కనాలి ఈయనే భర్త రావాలి వీళ్ళే అత్తమామలు కావాలి వీళ్ళు ఇలాంటి పిల్లల్ని కనాలి ఈ శరీరంలో ప్రవేశించాలి అని కోరుకొని మనసుతో కోరుకొని అంటే మనసు అంటే ఇక్కడ ఏంటి మళ్ళీ మన మనసు ఎక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది అంటాం హార్ట్ మీద గుండెల మీద చేసుకొని చెప్పు అంటాం అసలు అలా కోరుకుంటుంది అనమాట ఈ సోలు కోరుకొని ఆ శరీరంలోకి వచ్చి ఇంకా చాలు వచ్చిన పని అయిపోయింది ఇంకో శరీరం తీసుకొని ఇంకో పని చేద్దాం మజిలీ అంటే కాశీ మజిలీ కథల గురించి విన్నామా ఒక గురు శిష్యులు కాశీ యాత్ర చేస్తూ ఉంటారు మధ్యలో మజిలీ వేస్తారనమాట అక్కడ కాస్త అంటే విశ్రాంతి తీసుకుంటారు ఒక పొద్దుపోతుంది పొద్దుపోయినప్పుడు ఏం చేస్తారు ఒక గుడిలో ఒక ఆశ్రమం లాంటి దగ్గర ఆగి అక్కడంతా శుభ్రం చేసుకొని ఆ శిష్యుడు ఏం చేస్తారంటే సంబరాలు తీసుకురా నాయన వండుకొని తిందాం అని చెప్తే అక్కడ మజిలీ వేస్తారనమాట ఒక చోటు చూసుకొని మజిలీ అంటే అది ఒక చోట ఆగడం విశ్రాంతి తీసుకోవడానికి ఈ శిష్యుడు ఏం చేస్తాడు ఆ సరుకులు సంబారాలు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో వింత కనపడుద్ది దాని గురించి ఒక స్టోరీ ఉంటది అనమాట కాశీ మజిలీ కథలు అంటే ఇది కాశీ మజిలీ కథలు అమ్మమ్మ చెప్పేది అది చాలా తెలుసు నాకు సినిమాలు కూడా తీశారు మన గురువు మించిన శిష్యుడని గొల్లబామ అని భామ కలాపం సినిమా రామారావు అలా కొన్ని సినిమాలు ఉన్నాయి మా అమ్మమ్మ చెప్పేది చిన్నప్పుడు కాశీ మజిలీ అంటే మధ్య మధ్యలో ఆగుతూ వెళ్ళడం అనమాట మజిలీ చేసి వెళ్తుంటారు అలాగా ఈ సోల్ ఏం చేస్తుందంటే ఆత్మ తను నిర్ణయించుకుంటది ఈ శరీరంలో రావాలని వచ్చిన పని లైఫ్ పర్పస్ ప్రతి సోల్ కి ఒక శరీరం ఒక పర్పస్ తీసుకొని వస్తాం అనమాట మనం ఒక లైఫ్ అంబిషన్ తోటి లైఫ్ అంబిషన్ అది పూర్తవగానే ఏం చేస్తుంది వచ్చిన పని అయిపోద్ది ఈ శరీరం ఏమైతుంది ఒక ముసలితనం అనేది వచ్చేసరికి ఆర్గాన్స్ అన్ని దెబ్బతింటాయి కదా మరి ఈ శరీరంతో తను ఏం చేయలేదు అప్పుడు కొత్త శరీరంలోకి మజిలీ అవద్ది మనసున్న చోట మజిలీ కాదన్న చాలు బదిలీ అయిపోద్ది ఇంకో చోటికి దాన్ని మనసున్న చోట మజిలీ కాదన్న చాలు బదిలీ అసలు చూడండి ఎంత చక్కగా ఉందో
ఆ పాట ప్రాపంచికంగా వేరే అర్థం. అతను ఉద్యోగం లేదు, ఎక్కడ బదిలీ అయ్యాను, ఇక్కడికి వచ్చాను, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను, నా పేరు బీకారని ఆయన అలా పాడుకుంటే, మన పత్రిసారి చూడండి ఆధ్యాత్మికంగా ఎంత చక్కగా చెప్పారు. ఆ సోల్ అంటే ఆ శరీరాన్ని ఎంచుకొని ఇక్కడ బదిలీ అవుతుందంట. ఇది అవగానే తర్వాత బదిలీ అయిపోతుందంట. అలాగా చక్కగా ఒక ఆత్మజ్ఞాని తీరు తెన్ను ఇలా ఉంటాయి అని చెప్తున్నారు ఆయన. ఇది పల్లవి అయిపోయింది కదా, అనుపల్లవి అయిపోయింది. ఇప్పుడు చరణంలోకి వద్దాం. తోటకు తోబుట్టువును గేటికి నే బిడ్డను. తోటకి తోబుట్టువును. ఇప్పుడు చూడండి యుగం అయిపోగానే జలమయం అయిపోద్ది కదా, జలమయం అయిపోద్ది. అక్కడి నుంచి ఫస్ట్ ఏంటి, రాళ్ళు రప్పలు ఇవన్నీ కూడా ఉంటాయి, తర్వాత మొక్కలు అవన్నీ ఉంటాయి. అంటే ఒక మనిషిని భగవంతుడు భూమి మీదకి పంపించిన తర్వాత తనకు అవసరమైన అన్ని అమర్చిపెట్టాడు. ఇప్పుడు మనిషి లేకపోయినా మొక్కలకి జంతువులకి రాళ్ళకి ఏం కాదు కదా, కానీ అవి లేకపోతే మనిషి మనుగడే లేదు. కాబట్టి మనకి ఏంటి తోబుట్టువులు ఏంటి, ఇవే శిలాజలాలు మొక్కలు జంతువులు ఇవన్నీ మన తోబుట్టువులు అన్నమాట. తోటకు తోబుట్టువులు అంటే తోటలు ఏంటి, ప్లానెట్ కింగ్డమ్ అన్నమాట, ప్లానెట్ కింగ్డమ్. ఇప్పుడు చూడండి కూరగాయలు కావాలి, పళ్ళు కావాలి, ఇల్లు కట్టుకోవడానికి కలప కావాలి, చెట్లు కావాలి, ఉయ్యాల నుంచి పాడి వరకు కూడా చెట్లు కావాలి మనకి. మన చెట్లు మనిషి లేకపోయినా కానీ ఆ చెట్లు ఉంటాయి, కానీ ఆ ఆక్సిజన్ ఇస్తాయి కదా. మరి మనిషి మనుగడ శూన్యం అనమాట, అవి లేకపోతే మనం. కాబట్టి తోటకు తోబుట్టువును, మినరల్ కింగ్డమ్. భూమి ఏమంటుంది, మినరల్స్ కదా, అన్ని బంగారం వెండి ఇవన్నీ మనిషికి అవసరమైన అన్నీ ఉన్నాయి. ముందే సృష్టి గా చేస్తాడు అనమాట భగవంతుడు. అట్లా మనిషిని భూమి మీద పంపించినప్పుడే అన్ని అవిచిపెట్టేశాడు చూడండి. కాబట్టి తోటకు తోబుట్టువును. సృష్టి ఎక్కడ జరిగింది, భూమి మీదే కదా సృష్టి జరిగింది మనకి ఇక్కడ. మనం మనుగడ సాగించాలంటే భూమి ఉండాలి, మినరల్ కింగ్డమ్, తర్వాత వృక్ష సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం, తర్వాతే కదా మనం. కాబట్టి అన్ని అమర్చిపెట్టిన తర్వాత మనం ఇక్కడికి వచ్చాము. ఇది మనం లేకపోయినా కానీ పర్వాలేదు, వాటికి అవి లేకపోతే మాత్రం మనం బ్రతకలేము అని చెప్తున్నారు. అందుకే తోటకు తోబుట్టువును. చూడండి ఆ కూరలు శాకాహారం, మనం ముఖ్యంగా మనం సాత్వికాహారం శాకాహారంలో. కాబట్టి ఈ పాట చక్కగా మనకి చక్కగా సరిపోద్ది అనమాట. తోటకు తోబుట్టువును ఏటికినే బిడ్డను. ఈ సృష్టి అంతా ఏట్లో జలమయం అయిపోద్ది కదా, సృష్టి ఆదిని అంతమైపోనే జలమయం అయిపోద్ది. అందుకే తోటకు తోబుట్టువును ఏటికి నే బిడ్డను అన్నారు. అందుకే ఈ భూమి మీద ఒక సృష్టి జరుగుద్ది, ఆ సృష్టిలో ఒక బిడ్డలమే కదా మనం. అందుకని తోటకు తోబుట్టువును ఏటికి నే బిడ్డను. పాట నాకు సరిజోడు పక్షి నాకు తోడు. చూడండి పాట అంటే ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క మనిషికి ఒక ప్రకృతి, ఒక్కొక్క నేచర్ ఉంటది. ఇప్పుడు భార్యాభర్తలు కూడా ఒక రకంగా ఉండరు, కలిసే ఉంటారు, కానీ వాళ్ళ నేచర్ వేరు వీళ్ళ నేచర్. అలాగే తల్లి బిడ్డలు ఉంటారు, కుటుంబంలో నలుగురు ఐదుగురు సభ్యులు ఉంటారు, పిల్లలు ఉంటారు, లేకపోతే అత్తగారు మామగారు ఉంటారు, ఆడబడుచు ఉంటారు, వాళ్ళ కోడళ్ళు ఉంటారు, కానీ ఒక్కొక్కరిది ఒక్కొక్క నేచర్. అందరూ కలిసే ఉంటారు, కానీ ఇప్పుడు వీళ్ళే ఒకలాగా ఉండవు కదా. అలాగా అప్పుడు మనకి ఎవరికి ఎవరు తోడు, మన నేచరే మనకి తోడు, మన గుణమే మనకి తోడు, మన మాటే మనకి తోడు, మన బాటే మనకి తోడు, నీకు నువ్వే తోడు అని చెప్పడానికి ఒక పాటతో పోల్చారనమాట. పాట నాకు సరిజోడు పక్షి నాకు తోడు అంటే నీకు నువ్వే తోడు. అందుకే నా దారి ఎడారి నా పేరు బీకారి, నీకు నువ్వే దిక్కు. చూడండి నీకు ఎవరంటే ఇష్టము అని అడుగుతారు. అమ్మ అంటే ఇష్టం, నానంటే ఇష్టం, మొగుడంటే ఇష్టం, పిల్లం అంటే ఇష్టం ఏదో చెప్తారు. మా ఆయన అంటే నాకు ప్రాణం అని అంటారు, కానీ నిజానికి అది కాదుగాక కాదు. అలా అనిపిస్తుంది, వాళ్ళ మనసుకి అనిపిస్తుంది. ఆత్మలో అసలు సత్యం ఏంటంటే నువ్వంటే నీకు ఇష్టం. చూడండి ఒక ఉదాహరణ చెప్పుకుందాం. ఇప్పుడు సినిమాకి వెళ్దాం రెడీ అయి ఉండు అంటాడు భర్త. వచ్చేది అక్కడ ఏదో ఆఫీస్లో ఏదో పని చెప్తాడు, అక్కడ లేట్ అయ్యిద్ది, ఇక్కడ రగిలిపోతూ ఉంటాం. అంటే నీకు నువ్వు ఇష్టమైతే ఎందుకు నీకు నువ్వు ఇష్టం కాబట్టే గై గై గైమంటావు కదా, ఎందుకు లేట్ అయింది అది ఇది అదే ఇలా ఇలా మనం ఇంకేం వినం. అంటే నీకు ఇష్ట ప్రకారం నీ ఇష్ట ప్రకారం అక్కడ జరగలేదు. నువ్వు రెడీ అయ్యి ఉండమని నేను రెడీ అయ్యి నేను సినిమా తీసుకెళ్తాను ఆశ పెట్టి నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదు, ఇంక వినిపించుకునే పని లేదు ఇక. అయితే ఎవరంటే ఇప్పుడు ఇష్టం, నువ్వు సినిమా వెళ్ళాలని ఉంది అడిగావు, సరే తీసుకెళ్తానని అనుకున్నారు, తీసుకెళ్ళలేదు, సర్లే ఏమైందో ఏమో అవసరం పడిందో సరే ఇంకో రోజు వెళ్దామని అనుకుంటామా, అనుకోము. అంటే ఎవరంటే ఇష్టం, ఇప్పుడు పిల్లల్ని ఎవరి కోసం కంటాం, మన ఆనందం కోసం కంటాం. ఆ కడుపుతో ఉండి ఆ యొక్క మూమెంట్స్, ఆ కనడము, ఆ పెంచడము, ఆ తల్లిగా ఆస్వాదిస్తుంది. ఎవరి కోసం కంటాం బిడ్డని, మన కోసమే కదా. పెళ్ళి ఎవరి కోసం చేసుకుంటాం, మన కోసమే కదా, మన ఆనందం కోసమే కదా. అంటే ఎవరికి ఇది వాళ్ళే ఇష్టం అన్నమాట. దాన్ని పాటతో పోల్చారు. ఎవరి బ్రతుకు ఎవరి మనుగడ వారిదే అని చెప్పడానికి ఇలాగ పాట అని మరి సినిమాటిక్ గా ఉండాలంటే కవిత పరంగా చెప్పాలి కదా, జనాలు ఆకట్టుకోవాలంటే ఆ కవి అలా రాశాడు. అంటే ఆ పాట రాసిన ఆయన పూర్వజన్మలో ధ్యాన అయి ఉంటాడు, అందుకే ఇంత గొప్ప పాట రాశాడని కూడా పత్రిసారు ప్రస్తావిస్తారనమాట. నిజంగానే
చూడండి మన సినిమా పాటలు మౌనంగానే ఎదగమని ఉంటది. మళ్ళీ మహేష్ బాబు సినిమాలో అదేదో ఒక్కడి సినిమాలో కృష్ణరామ అంటూ ఉంటే ఏం ఏం లాభం, వాళ్ళు చేసేది ఏదో అది చేద్దాం మిత్రమా అని ఉంటది, ఫాస్ట్ బీట్ పాట అది. అంటే ఫాస్ట్ బీట్ అయినా కళ్ళు మూసుకొని మనం వింటే ఆధ్యాత్మికతకు సంబంధించిన పాటలే. నక్షత్ర మిత్రుల ద్వారా వచ్చింది ఇవన్నీ కూడా. మనకి టీవీలు సినిమాలు ఏవైతే వస్తున్నాయో అవన్నీ వాళ్ళు ఇచ్చారనమాట. నక్షత్ర మిత్రులమే అంటారు పత్రి సన్మానం కూడా. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎవరి ప్రకృతి వాళ్ళది, ఎవరి నేచర్ వాళ్ళది, ఎవరికి వాళ్ళే తోడు. నువ్వు ఎప్పుడు ఒంటరివే. నీ దారి ఎడారి, నీ పేరు బికారి, అంతే. ఇంక వేరే ఏం లేదు అక్కడ. నీకు నువ్వే తోడు. చూడండి శ్రీకృష్ణుడు ఏమన్నాడు, ఉద్ధరేది ఆత్మానాత్మ అన్నాడు. బుద్ధుడు ఏమన్నాడు, ఎవరికి వాడే నీకు అప్పో దీపమో, నీకు నువ్వే దిక్కు, నీ దీపాన్ని నువ్వే వెలిగించుకో. ఎందుకు చెప్పారు? ఎవరు ఎవరికి తోడు రారు, ఉండరు. ఒంటరిగానే వస్తాం కదా, పుట్టినప్పుడు ఒంటరిగానే పోతాంగా. 10 మందిని తీసుకొని పుడతామా? 10 మందిని తీసుకొని వెళ్ళిపోతామా? మనతో మన బట్టలే మనతోటి రావు. అంటే ఎవరికి వారే దిక్కు, ఎవరికి వాళ్ళే తోడు. అందుకని ఇక్కడ పాట రూపంలో చెప్పారన్నమాట. పాట నాకు సరిచోడు, పక్షి నాకు తోడు. పక్షి నాకు తోడు అంటే ఏంటి? మన ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏమవుతుంది? చక్కలా కూర్చున్న కాసేపటికి మన సోల్ మన లోపల నుంచి వస్తుంది అనమాట. చక్కగా అలా విహరిస్తూ ఉంటుంది కదా. పక్షి నాకు తోడు అంటే నీ సోల్ నీకు తోడు. నీ శరీరాల్లోంచి నీ శరీరాన్ని ఒక తయారు చేసుకుని ఆ ఆత్మ, ఆ సోల్ వచ్చింది. ఆ సోల్ని పక్షితో పోల్చారనమాట. పాట నాకు సరిజోడు మళ్ళీ ఇక్కడ ఇంకొక అర్థం కూడా చెప్పుకోవచ్చు. పక్షులు చూడండి, పొద్దున్నే ఎవరు లేపుతారు మనల్ని? పక్షులు. ఇప్పుడు అలారాలు ఏమి ఉండే కాదు ఒకప్పుడు. ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగి అన్ని వచ్చినాయి ఫెసిలిటీస్. అప్పుడేంటి, పక్షులు కోళ్ళు కూస్తే, పక్షులు కిలకిల రావాలి చేస్తే పక్షులు లేపుతాయి కదా మనల్ని చక్కగా. తెల్లారుజామున లేచిపోయేవాళ్ళు, నడువంచి పని చేసుకునేవాళ్ళు. మరి ఎవరు లేపుతున్నారు వాళ్ళని? ఆ పక్షులు అనమాట. చక్కగా గూళ్ళు పెట్టుకునేవి ఇంట్లోనే. తాటాకులు హట్లాగా ఉండే కదా, పిరమిడ్ లాగా షేప్ లో ఉండే అప్పుడు, అన్ని గుడిసెలు అంటారు వాటిని. అక్కడ పక్షులు గూళ్ళు పెట్టుకునేవి చక్కగా. పక్షులు కిలకిల రావాలి, అమ్మ తెల్లారింది అని చెప్పి లేసేవారు. అంటే పక్షి నాకు తోడు ఇలా కూడా చెప్పుకోవచ్చు. ప్రాపంచికంగా ఆధ్యాత్మికంగా మన పక్షి మన లోపల నుంచి బయటకు వస్తుంది కదా. అట్లా అన్నమాట. పాట నాకు సరిచోడు, పక్షి నాకు తోడు. తోటకు తోబుట్టువును, ఏటికి నే బిడ్డను. పాట నాకు సరిజోడు, పక్షి నాకు తోడు. విసుగు రాదు, ఖుషి పోదు. ఇంకా విసుగు ఎక్కడుంది? విసుగు రాదు, ఖుషిపోదు. వేసట లేనే లేదు. వేసట అంటే అలసట. విసుగు అనేది రాదు ఒక ఆత్మజ్ఞానికి. ఖుషి అనేది పోదు, సంతోషం అనేది, హుషారు అనేది పోనే పోదు. విసుగు రాదు, ఖుషి పోదు, వేసట లేనే లేదు. అసలు నా మరో పేరు. ఇంత ఆనందంతో ఆనంద విహారం చేస్తుంది ఆ సోల్ బయటకు వచ్చి. అన్ని ఎక్కడ కావాలంటే ఆ లోకానికి విహారం చేస్తూ ఉంటది కదా. ధ్యానంలో కూర్చుంటాం. హిమాలయాలు కావాలంటే సెకండ్ లో, విత్ ఇన్ సెకండ్ అలా అనుకోగానే, సంకల్పం రాగానే హిమాలయాల్లో ఉంటాం. ఎక్కడ కావాలంటే అక్కడ ఉంటాం కదా. అంటే విసుగు రాదు, ఖుషి పోదు. అసలు నా మరో పేరు ఏంటి? వేసట అలసటే రాదు. ధ్యానంలో కూర్చొని చేస్తూ ఉంటాం, శక్తి అలా వస్తుంటది. ఇక అలసట ఎందుకు ఉంటది? ఈ ఆత్మకి అలస ఉండదు. శరీరం అలసిపోవచ్చు గాక, ఏదో ఒక రోగగ్రస్తం అవ్వచ్చు గాక, కానీ ఆత్మలో ఆ పరమాత్మతో రమిస్తూ ఉంటాము. విసుగు రాదు, ఖుషి పోదు, వేసట అలసట లేనే లేదు. అసలు నా మరో పేరేంటి? ఆనంద విహారి. ఎంత చక్కగా ఉంది కదండి ఫస్ట్ చరణము. మనం ఇప్పుడు రెండో చరణంలోకి వెళ్దాం. మేలుకొని కలలు గని మేఘాల మేడపై, మెరుపు తీగలాంటిన ప్రేయసిను ఊహించుకొని. అంటే మేలుకొని కలలు గని, నిద్రలో కలలు కంటారు, అది సహజమే. మేలుకొని కలలు గని అంటే కళ్ళు గుడ్లు అప్పగించి కలలు కనడం కాదు. మేలుకోవడం అంటే ఏంటి? ధ్యానంలో ఈ యొక్క సోలు జాగృతం ఎరుకతో ఉంటుంది. మేలుకోవడం అంటే ఇక్కడ ఎరుక. ప్రతి క్షణం ఎరుకుతూ ఉంటాం మనం. మన మాటలో ఎరుక, మన ధ్యాసలో ఎరుక, మన ఆలోచనలో ఎరుక, ప్రతి క్షణం ఎరుకే. మేలుకోవడం అంటే ఎరుకతో ఉండడం అన్నమాట ఇక్కడ. మేలుకొని కలలు గని. కలలు గనడం ఏంటంటే మంచి మంచి సంకల్పాలు పెట్టుకోవడం. ధ్యానంలో ఏం చేస్తాం? మన లోక కళ్యాణం కావాలి, పత్రిసార లక్ష్యమే మన లక్ష్యము. భూమి మీద ఆఖరి మనిషి బుద్ధుడు కావాలి, చివరి మనిషి బుద్ధుడు కావాలి, చివరి జంతువు రక్షించబడాలి. ఇవే కదా మన సంకల్పాలు. అందరూ మహాత్మా గాంధీ ఏం కోరుకున్నాడు? సబకో సమ్మతి దే భగవాన్. యోగులు మహాత్ముల యొక్క కోరికలు ఇలాగే ఉంటాయి. తమ కోసం తాము ఏమీ అడగరు, లోక కళ్యాణం కోసమే సంకల్పాలు పెడతారనమాట. కాబట్టి ఇక్కడ ఏంటి? మేలుకొని కలలు గని అంటే ఆ ధ్యానంలో మంచి మంచి సంకల్పాలు. ఈ సంకల్పానికి ఈ ధ్యాన శక్తి తోడవుతుంది. మేలుకొని కలలు గని మేఘాల మేడపై, మెరుపు తీగ లాంటి నా ప్రేయస్సు. ఆ మేఘాల మేడ అంటే ఏంటి? ఇప్పుడు ధ్యానంలో మెరుపు తీగ అంటే ఏంటి? సిల్వర్ కార్డ్ అన్నమాట. మనం ధ్యానం చేస్తున్నప్పుడు బొడ్లోంచి టింగ్ అని వస్తుంది. వచ్చి ఆ సోల్కి
దీనికి తల్లికి బిడ్డకి పేగు బంధం ఉంటది కదా, డాక్టర్ వచ్చి పేగు కట్ చేస్తాడు కదా. అలాగా బిడ్డ పేగు కట్ చేసినట్టు మన బొడ్లోంచి మన సోల్ కి ఒక మెరుపు తీగ, వెండి తీగ అంటారు దాన్ని తెలుగులో, సిల్వర్ కార్డ్ అంటాం ఇంగ్లీష్ లో. అది ఉంటది అనమాట. దాన్ని ప్రేయసి, మేలుకొని కలలు గని మేఘాలంటే విహరిస్తూ ఉంటది కదా, మేఘాలలో ఆ సోల్ అలా వెళ్ళిపోతూ ఉంటది. మేఘాల మేడపై మెరుపు తీగ లాంటి నా ప్రేయసి అని, ప్రేయసి అని పెట్టారనమాట. మన సోల్, ఈ శరీరానికి ఈ సోలే ప్రేయసి. నీకు నువ్వే తోడంటే అదే ప్రేయసి మనకి. మెరుపు తీగ అంట చూడండి, మెరుపు తీగ లాంటి నా ప్రేయసి. అమ్మా మెరుపు తీగ ఒకసారి అలా అలసిపోమ్మా అంటే సినిమాలో టింగ్ మన వెళ్ళిపోద్ది కదా. అట్లాగా మెరుపు తీగ అని పెట్టారనమాట. ఎంత చక్కటి పేరు పెట్టారు చూడండి, ఎంత చక్కటి అర్థమో చూడండి దీనికి. అసలు ఒక ఆత్మజ్ఞానికి ఇంత అన్న ఆనందం ఏముంటది అసలు. అందుకే నాకు చాలా చాలా ఇష్టం అనమాట ఈ పాట. పత్రిసారికి ఎంత బాగా నచ్చిందో కదా. మన అందరం ఒక్కొక్క పత్రిసార్లమే కదా, అందుకని మనందరికి కూడా నచ్చుద్ది. ఆయన మనందరికి అర్థం అనమాట. అర్థంలో ఏం కనపడుతుంది? మన ప్రతిబింబమే కనపడుద్ది. కాబట్టి మన అందరం అదే. కాబట్టి ఏంటంటే, మేలుకొని కలలు గని మేఘాల మేడపై మెరుపు తీగ లాంటి నా ప్రేయసిని ఊహించుకొని ఇంద్రధనుస్సు పల్లకి ఎక్కి కలుసుకోవాలని. ఇంద్రధనుస్సు పల్లకి అంటే ఏంటి ఇక్కడ? మన చక్రాస్ కలర్స్ 7 రంగులు ఉంటాయి. సప్త వర్ణాలు, సప్త సముద్రాలు, సప్త మాతృకలు, సప్త ఋషులు అని ఇలా చాలా చెప్తారు. కాబట్టి ఇంద్రధనుస్సు పల్లకి ఎవరంటే గురువేనంట. మన గురువే ఇంద్రధనుస్సు పల్లకితో పోల్చాడు. ఆ గురువు కోరుకుంటాడంట, నన్ను గురువుని మించిన శిష్యుడు అవ్వాలి అని ఆ గురువు కోరుకుంటాడంట. కానీ అంతకన్నా మించి ఏమన్నా ఉంటుందా అక్కడ? గురువు కన్నా మించి ఏమీ ఉండదు. నువ్వు నా భుజాలపై ఎక్కువ, నేను మోస్తాను, నన్ను మొయ్యని నిన్ను అంటాడంట గురువు. ఆ గురువు తోడుగానే మనము ఈ సంకల్పాలన్నీ సాధించుకుంటాం. అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అన్నారు. తల్లి తండ్రి తర్వాత మొట్టమొదటి స్థానం ఏముంది? ఎవరికి ఉంది? గురువుకి. తర్వాతే భగవంతుడు. ఆ భగవంతుడి దగ్గరికి దారి చూపించేవాడు ఒక గురువు. అందుకని నన్ను మొయిని, నా భుజాల మీద నిన్ను మొయిని, నా భుజాల మీద రా, నేను తీసుకెళ్తాను అంటే మనం పత్రిసారి ఇప్పుడు మనం చూడండి, ఏదో లోకానికి అలా విహరిస్తూ ఉంటాము. అక్కడ మనకి ఏదో కొంచెం అలా అనిపిస్తుంటది. ఎమ్మటే పత్రిసారు ఒక ఒక షేర్ చేసుకుంటాను. ఒక ఆవిడ అనుభవం విన్నాను అనమాట నేను. వింటే సూర్యుడి దగ్గరికి వెళ్తుందంట ఆవిడ. ఎవరు? మన మనువు అని ఆవిడ పేరు, దేవిక మేడమా ఏదో పేరుంది. పూర్వజంలో మనువు అంట. సూర్యుడి కూతురు, నా కూతురు అమ్మ నువ్వు పూర్వజంలో మనువి అని చెప్తారు. ఆవిడ మీ అందరికీ తెలిసే ఉంటారు, నేను పేరు ఐడియా లేదు. దేవిక మేడం ఎవరు ఉన్నారు. ఆవిడంట హాస్టల్ ట్రావెల్ చేస్తూ సూర్యుడి దగ్గరికి వెళ్తుంటే, నన్ను చూస్తే నీకు వేడిగా, నేను మండే అగ్నిగోళం అంటారు కదా, నీకేం భయం వేయట్లేదా? నువ్వు కాలిపోతావు, మసి అయిపోతావు, నీకు భయం వేయట్లేదని. నాకెందుకు భయం? నా గురువు గారు ఉన్నారు నాకు, ఆయన చూసుకుంటారు నన్ను, ఆయనే నన్ను ఇక్కడ పంపిస్తారు, ఆయన నాకెందుకు భయం అన్నదంట. అట్లాగా గురువు గారు తోడుంటే మనకి ఏదైనా సరే. ఇప్పుడు నా విషయం తీసుకోండి, నాకు అసలు ఏమీ తెలియదు, ఖమ్మంలో ఏ దారి ఎటుపోద్దో తెలియదు. అలాంటి దాన్ని బుక్స్ ఉంటాయి నా దగ్గర, ప్రతిసారి బుక్స్ పాంప్లెట్సే ఉంటాయి, ఇంకేం ఉండవు, హ్యాండ్ బ్యాగ్ నుండి అయ్యే ఉంటాయి. ఇక ఆయన తీసుకెళ్తున్నారు. ఇప్పుడు విశ్వము ఒక పని చెప్పిందంటే మనం సిద్ధంగా ఉంటే మనకి ఏం ఆటంకాలు ఉంటాయి? ఆ స్పాట్కి మనం వెళ్ళిపోతాం ఈజీగా. కాబట్టి ఇక నాకు ఏ దారి ఏటో తెలియదు, ఆటో మాట్లాడుకుంటాను, ఎక్కుతాను, ఆ స్పాట్ లో దిగుతాను, క్లాస్ చెప్తాను, వచ్చేస్తాను. ఇక భయం ఎందుకు ఉంటది? ధైర్యం అనేది వస్తుంది అనమాట. ఒక ఆత్మజ్ఞానికి చాలా ధైర్యంగా ఉంటాడు. అది ఎందుకంటే గురువు ఉంటాడు. తన మనసు నిండా, తన హృదయం నిండా, తన ఆత్మ నిండా గురువే ఉంటాడు. కాబట్టి నన్ను మోయిని నిన్ను, నేను నా భుజాల మీద. ఇంద్రధనుస్సు పల్లకి అంటే గురువుతో పోల్చారు ఇక్కడ. ఇంద్రధనుస్సు పల్లకి అనేది ఈ చక్రాసన్ని యాక్టివేట్ చేసుకొని, కుండలిని శక్తి యాక్టివేట్ చేసుకొని, ఆ యొక్క సోల్ ఎప్పుడైతే బయటకు వస్తుందో ఆ సోల్కి ఆ హాస్టల్ ట్రావెల్ చేయడానికి గురువు సహాయం ఎప్పుడూ ఉంటుంది. మనకి తోడుగా నీడగా ఎప్పుడు ఉండి గురువు నడిపిస్తాడు అనే దానికి ఇది అర్థం అనమాట. మేలుకొని కలలుగని మేఘాల మేడపై మెరుపు తీగలాంటి నా ప్రేయసిని ఊహించుకొని ఇంద్రధనసు పల్లకి ఎక్కి కలుసుకోవాలని ఆకాశ వీధిలో పయనించు బాటసారి. చూడండి, హాస్టల్ ట్రావెల్ చేయడానికి ఆ మెరుపు తీగకి ఆ గురువు గారు తోడుగా హాస్టల్ ట్రావెల్ చేస్తామన్నమాట మనం. మనం ఓకే అనుకున్నప్పుడు ఒక సంకల్పంతోనే మనం మళ్ళీ ఓకే చెప్తారు మాస్టర్స్ మనకి. లేదంటే మనం ఒక్కళ్ళనే చేస్తున్నా కూడా సమయభావం అయింది మన లోపల నుంచి తెలుస్తూ ఉంటుంది. మనకి ఇంకే అలారాలు అక్కర్లేదు. మళ్ళీ టింగ్ అని ఆ మెరుపు తీగలు వచ్చి మన లోపలికి వచ్చేస్తాం. రిలాక్స్ అయిపోండి, మనలో మీలోకి మీరు వచ్చేయండి అని చెప్తాం కదా ధ్యానం అయిపోగానే లాస్ట్ లో. రిలాక్స్ అయిపోండి, మనలోకి మనం వచ్చేద్దాం అంటాం. అదే అనమాట ఇది. కాబట్టి అసలు చూడండి ఆ పాట ఎంత బాగుందో. మెరుపు తీగ లాంటి నా ప్రేయస్సును ఊహించుకొని ఇంద్రధనుసు పల్లకి ఎక్కి కలుసుకోవాలని ఆకాశ వీధిలో పయనించే బాటసారి మనము. మనందరం కూడా హాస్టల్ ట్రావెల్ చేసే బాటసారులు. బాటసారి అంటే మరి చూడండి, అదేదో సినిమా బాటసారి సినిమా ఉండదు, భానుమతిని
ఓ బాటసారి అని. అంటే ఈ ప్రాపంచిక బాటసారులం కాదు మనము, హాస్టల్ ట్రావెల్ చేసే బాటసారం అనమాట. ఆకాశ వీధిలో పయనించే బాటసారులు మనం. ఎంత అదృష్టవంతులమో కదా. ఎందుకంటే ఆనందం ఏముంది, బ్రహ్మానందం అంటే ఇదే. కాబట్టి ఇంత చక్కటి పాట అన్నమాట. ఇంకా మూడో చరణంలోకి వద్దాం. కూటికి నే పేదను, గుణములలో పెద్దను. ఒక ఆత్మజ్ఞాని ఎలా ఉంటాడు? ఆ ఆహారంతో పని లేదు. ఎందుకంటే ధ్యానంలో ఆ శక్తి వస్తూ నిండిపోతుంది, శక్తి అంతా. చూడండి మనందరికీ కూడా ఇది చాలా తెలిసిన విషయమే. ఏంటంటే ఆ శక్తితో నిండిపోతున్నప్పుడు ఇక ఆహారంతో పనే ఉంటది. ఇది వరకు కడుపు నిండా పీకల దాకా తినేవాళ్ళం. ఇప్పుడు తింటున్నామా, కొంచెం తినగానే కడుపు చిన్నదైపోద్ది అని చెప్తారు ప్రతిసారి. చక్కగా చిన్నదైపోద్దంట పొట్ట. ఎప్పుడైతే ఒక ధ్యాన స్థితికి వస్తామో, శక్తి తీసుకుంటామో, ఆ విశ్వశక్తి అంతా నిండిపోతుంది. ఇక అక్కడ నిద్రకి పని లేదు, ఆహారానికి అంత పని లేదు. నిద్ర పోకపోయినా ఉంటాం, ఆహారం తినకపోయినా ఉంటాం. ఎందుకంటే ధ్యాన శక్తి నిండిపోతే ఆ విశ్వశక్తిని నింపుకుంటూ ఉంటాం. చూడండి మరి మనం కాకుండా పడేరు. పూర్వకాలం తపస్సు అనేవారు కదా, ఋషులందరూ వేల సంవత్సరాలు తపస్సు చేశారు. ఏమన్నా తినేవాళ్ళ? చర్మము అతుక్కుపోయి ఉంటది, ఎముకలు కనబడుతూ ఉంటాయి, ఎముకలు గూళ్ళో ఉంటారు. కానీ వాళ్ళతో అసలు మనం నడలేం. పెద్ద పెద్ద గాంధీ గారిని తీసుకోండి, మళ్ళీ గాంధీ గారిని ఉదాహరణగా తీసుకుందాం. ఆయన ఎట్లా బక్కగా ఇలా సన్నగా లో ఒక పంచి ఒకటి కట్టుకుంటారు, కండ వేసుకుంటారు అంతే. కర్ర పట్టుకొని ఎంత స్పీడ్ గా నడుస్తాడు ఆయన. ఉపవాసం చేస్తుంటాడు, ధ్యానం చేస్తుంటాడు. మరి ఉపవాసం అంటే ఇదే కదా అర్థం. కాబట్టి అంత శక్తివంతంగా ఉంటాడు అనమాట. కాబట్టి కూటికి పేద అంటే ఏదో కూడు దొరకపోవడం, పేదోడు అవడం కాదు. ఇక్కడ ప్రాపంచిక అర్థం కానే కాదు మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. ఇక్కడ అర్థం ఏంటంటే కూటికి నీ పేదనంటే కొంచెం సరిపోతుంది మనకి. ఆ పూటకి ఏ పూటకి ఆ పూట. చూడండి పత్రి సార్ అంటారు కదా, ఒక చపాతి ముక్క, ఒక నిమ్మకాయ తొక్క సరిపోదా, మళ్ళీ సాయంత్రం ఒక చపాతి ముక్క, ఒక ఆవకాయ తొక్క సరిపోదా అంటారు. కాబట్టి మరి సాయిబాబా వాళ్ళు భిక్ష అడుగుతారు కదా, వాళ్ళకి 5 ఇళ్ళని ఉంటాయి. ఆ 5 ఇంట్లోనూ అడిగితేనే భిక్ష, లేకపోతే ఎవరు ఇంకా వేరే ఇంటికి వెళ్ళరు వాళ్ళు. రోజుకి ఒక ఇంట్లోనే ఉంటుంది. బుద్ధుడు అప్పుడైతే ఒక ఇల్లే ఉండేటట్టుంది. అట్లా ఆ ఇంట్లో భిక్ష ఉంటే తింటారు, లేకపోతే ఆ రోజంతా ఇక్కడ మనం డయోజనీస్ అని ఒక ఆయన గురించి చెప్పుకోవచ్చు కదా. అలెగ్జాండర్ అడవిలో వేటకు వచ్చినప్పుడు ఆనందంగా ఉంటాడు. ఏంటంటే ఈ రోజు ఏం జరిగినా నేను ఆనందంగా ఉంటాను అంటే, ఆనందమే మనము, మనమే ఆనందం అన్నమాట. బ్రహ్మానంద స్థితిలో ఓలలాడుతూ ఉంటాం. ఆహారం ఉన్నా లేకపోయినా, నిద్ర ఉన్నా లేకపోయినా, ఎప్పుడు శక్తివంతంగా ఉంటానే ఉంటాం. ఎందుకంటే మన దగ్గర ఒక పాశుపతాస్త్రం ఉంది, దాని పేరే ధ్యానం. కాబట్టి ఇక్కడ ఏంటంటే కూటికి నీ పేదను, గుణములలో పెద్దను. అసలు గుణములలో ఎంత పెద్ద గుణం అంటే మనము గుణాతీతులం అనమాట. తమోగుణం నుంచి, రజోగుణం నుంచి, సత్వగుణం నుంచి, అది కూడా శుద్ధ సాత్వికుడి నుంచి నిర్గుణ స్థితికి వచ్చేసాం. అంటే సహస్రార స్థితిలో ఉన్నాం. హాస్టల్ ట్రావెల్ చేస్తూ ఉంటాం, అతీతంగా ఉంటాం. అప్పుడు మనం ఏంటి, పెద్దలమే కదా. గుణములలో పెద్దను అంటే సహస్రార స్థితిలో ఉన్నవాళ్ళు. ఆజ్ఞాచక్ర స్థితిలో ఉండి ఊరు వాడ తిరుగుతూ ఇట్లా జూమ్ సెషన్లు, ఇప్పుడు కరోనా టైం, కరోనా మాత అన్నాం. అందుకే మనం అందరికీ కరోనా భయంకరమైన ఒక ఇదైతే మనకి కరోనా దేవత. ఎందుకంటే కరోనా దేవత వచ్చిన దగ్గర నుంచే కదా మన జూమ్ సెషన్స్ అన్ని నడుస్తున్నాయి చక్కగా. మనకి ఇంట్లో కూర్చొని హాయిగా చెప్పుకుంటాం, ఎక్కడికి వెళ్ళక్కర్లా. తిరిగి తిరిగి అలసిపోయిన మనకి ఇంట్లో కూర్చొని చేసుకోమ్మా అని చెప్పి ఇట్లా ఇచ్చారన్నమాట. అంటే ఏంటంటే పేదలం అనమాట మనము. కూటికి పేదలం అంటే ఇక్కడ ఒక ఆత్మజ్ఞానికి ఆహారమే అవసరం లేదు అని చెప్పడం అనమాట. గుణములలో పెద్ద అంటే గుణాతీత స్థితికి, నిర్గుణ స్థితికి వచ్చేస్తాం అనమాట. ఇక్కడ గుణములలో పెద్దనంటే నిర్గుణ స్థితి, ఒక రాముడి స్థితి, అట్లా కృష్ణుడి స్థితి, సహస్ర స్థితిలో ఉంటాం అనమాట, నిర్గుణ స్థితి. అది ఇక్కడ చెప్తున్నారు. గుణములలో పెద్ద అంటే ప్రాపంచిక గుణాలు కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఆధ్యాత్మిక లెవెల్లో ఆ స్థితిలో ఉంటాం అనమాట. ప్రాపంచికంతో పని లేదు ఇక్కడ. ఆ జ్ఞానం వేరు, ఈ జ్ఞానం వేరు. అదనమాట. గుణములలో పెద్దను, కూటికినే పేదను, గుణములలో పెద్దను. తర్వాత ఏం చెప్తున్నారు? సంకల్పమే నాకు బలం, సాహసమే నాకు ధనం. సంకల్ప బలం, ఈ ధ్యాన శక్తి తోడైతే, సంకల్పం శుద్ధి ఉంటే, ఆ నిష్కల్మషంగా అసలు ప్యూరిటీగా ఆ సంకల్పం చేశామంటే అది సిద్ధిస్తుంది, సిద్ధించే తీరుతుంది. వికల్ప రహిత సంకల్పం ఉండాలి అక్కడ. అందుకే సంకల్పమే సాహసమే నాకు ధనం. అంటే ఇక్కడ మనం సాహసాలు చేస్తాం, ఛాలెంజెస్ తీసుకొని వచ్చామంట, విక్టరీస్ అవడానికి వచ్చామంట మనం. మామూలు ఛాలెంజెస్ అండి? అసలు చూడండి పిరమిడ్ మాస్టర్కి ఉన్న ఛాలెంజెస్ అసలు ఎవ్వరికీ ఉండవు భూమి మీద. అసలు ఇంకా మా మహానుభావుడు పత్రి సార్ అయితే ఎన్ని అనుభవించుంటారు. అసలు మన వల్ల కాదు. ఆయన అంత శక్తివంతుడు కాబట్టి. అంటే ఇప్పుడు ఆ గురువులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ ఒక ఎత్తు అయితే మన పత్రి సారే ఒక ఎత్తు.
అంత శక్తి అంటే గురువు ఎక్కడ ఉంటాడో అక్కడ సకల దేవతలు ఉంటారు. అప్పుడు ఎంత శక్తివంతంగా ఉంటాడు, ఒక మహాశక్తి గురువు అంటే ఇక్కడ శక్తి అన్నమాట. కాబట్టి ఆయన ఏం చెప్తున్నారు ఇక్కడ, గుణములలో పెద్దను అంట, కూటికినే పేదను గుణములలో పెద్దను. ఏ ఏంటి మనకి బలం, సంకల్పమే నాకు బలం, సాహసమే నాకు ధనం. సాహసాలు చేస్తాం, సాహసం చేయరా దెబ్బక అని పత్రిసారది ఒకటి ఉంటది క్యాసెట్, అది వినండి తెలుస్తుంది. కాబట్టి అదేదో ఎస్సి రంగారావు అంటారు, సాహసం సైరా డింబక అని, అదేదో సినిమా ఉంటది కదా, ఆ పాతాళ భైరవి సినిమా అని ఏదో ఉంటది. కాబట్టి ఆ సినిమాని ఈ ప్రసక్తి తీసుకొస్తారు, ఈ పాటలో ఆ సినిమా పేరు కూడా తీసుకొస్తారు ప్రతిసారి. కాబట్టి సాహసం సాయిరా అంటాడు ఆయన. ఆ పద్మనాభం ఏమో శిష్యుడు అనమాట, ఎస్వి రంగారావు ఏమో మాంత్రికుడు పాతాళ భైరవిలో. అయితే అట్లా సాహసం సైరా అంటే సాహసం. ఇప్పుడు మహేష్ బాబు ఏం చెప్తున్నాడు, రిస్క్ లేకపోతే రస్క్ తిని బతకాలంటాడు కదా. అలాగా రిస్క్ చేయడానికి వచ్చాం మనం. అంటే ఏంటి, మన సంకల్పంతో ఎన్నో అవంతరాలు వచ్చినా కూడా మనము ఆ సంకల్ప బలంతో సాహసంగా ముందుకెళ్ళిపోతాము. మనం ఒక సాహసవంతులు అన్నమాట. అంత ఛాలెంజెస్ తీసుకొని వచ్చాం, ఏదేమైనా. ఎండలోన ధ్యానం అంట, వానలోన ధ్యానం అంట అంటారు. ఆ ట్రెక్కింగ్లు తీసుకెళ్తారు, ర్యాలీలు తీసుకెళ్తారు, వాన పడని ఎండ పడని ఆ ఫుట్పాత్ మీద కూర్చోబెట్టి ధ్యానం చేయిస్తారు. అంటే సాహసాలు చేస్తాం మనం. అలాంటి సాహసాల కోసం వచ్చాము. ఆ సంకల్పమే బలము, సాహసమే ధనము. ధనం అంటే ప్రాపంచిక ధనం కాదు మై డియర్ ఫ్రెండ్స్. ధనము అంటే ఆ యొక్క సాహసమే ధనము. కాబట్టి సంకల్పమే నాకు బలం, సాహసమే నాకు ధనం. కాకపోడు ఈ గరీబు ఏనాటికి నవాబు. ఇక్కడ ఒక ఆత్మజ్ఞాని ఫస్ట్ శిష్యుడిగా ఉంటాడు. శిష్యుడిగా ఉంటూ ఇట్లా ఆత్మజ్ఞానాన్ని చెప్తూ 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 ఏమంటారు పత్రి సారు, టీచింగ్ ఈజ్ ద చెప్పారన్నమాట. ఒక టీచింగ్ అనేది నేర్చుకోవడానికి ఒక ఇది అంట చెప్తారనమాట. బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ అంట. టీచింగ్ ఈజ్ ద బెస్ట్ వే అంటే మంచి దారి అంట. దేనికి, లెర్నింగ్ అన్నమాట, మనం తెలుసుకోవడానికి. మనం చెప్తూ ఉంటే తెలుసుకుంటూ ఉంటాం. చూడండి, మనకి ఎంతో మంది మనం ఇప్పుడు క్లాసులు చెప్తూ ఉంటాం, వింటూ ఉంటాం. చెప్తూ ఉంటే మనకి వాళ్ళు వినేది, వాళ్ళ ప్రశ్నలు అడిగే దాన్ని బట్టి మనం ఇంకా 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 చెప్తూ నేర్చుకుని చూస్తూ ఉంటాం. ఇంకా బుక్స్ రిఫర్ చేస్తాం, ఇంకా క్లాసులు వింటాము, ఇంకా క్యాసెట్లు వింటాము. దీని ద్వారా ఈ నేర్చుకుంటూ అవగాహన తెచ్చుకొని మన స్టైల్లో మనం చెప్తూ ఉంటాము. అంటే ఏంటి, ఇప్పుడు మన క్లాసులు చెప్తుంటే వాళ్ళు డౌట్స్ అడుగుతుంటే మనం ఇంకా సమాధానం చెప్పగలం. మన లోతుల్లో అంతటి ఆత్మజ్ఞానం ఉంది, మన లోపల అంత శక్తి ఉంది. కాబట్టి మనం అంతా చెప్తూ ఉంటున్నాము. ఎక్కడి నుంచి, ఇది పూర్వజన్మ నుంచి అలా సాగుతూ వస్తుంది ఒక ఆత్మజ్ఞానికి. కాబట్టి ఇక్కడ ఏం చెప్పారంటే, కోటికినే పేదను గుణములలో పెద్దను, సంకల్పమే నాకు బలం, సాహసమే నాకు ధనం, కాకపోడు ఈ గరీబు ఏనాటికు నవాబు. అంటే ఇప్పుడు శిష్యుగా ఉన్నవాడు రేపొద్దున గురువు కాకపోడు అనే ఒక ఆశతో ఉంటాడనమాట ఆత్మజ్ఞాని. అందుకని ఎప్పుడు సంతోషంగా ఉంటాడు. ఇవాళ శిష్యుడిగా ఉన్నాను, రేపు గురువు అవుతానేమో అని ఒక ఆశతో ఉంటాడనమాట. చూడండి మరి ఈ పాట ఎంత చక్కగా ఉంది. నా దారి ఎడారి, నా పేరు బికారి, మనసున్న చోట మజిలి, కాదన్న చాలు బదిలి అంటూ ఈ ఫస్ట్ చరణంలోనేమో మినరల్ కింగ్డమ్ గురించి, ఆ వృక్ష జాతి జంతు జాతి ఇదంతా ఒక తోడుగా, మనకి తోడుగా ఉంటారు. మానవుడికి మనం ఎన్ని సృష్టించబడ్డాకనే మన మానవ జాతిని సృష్టించాడా భగవంతుడు. మనం సృష్టికి ఒక వరంగా ఉండాలి అంటారు. అందుకే మంచి పనులు చేసుకుంటూ ఇట్లా ధ్యానాలు చెప్తూ మంచి మాటలు చెప్తూ మంచి మార్గంలో మనం చెప్పాము. చెప్పడం మన ధర్మం. వింటారా వినరా వాళ్ళు ఆచరిస్తారా మనకు అనవసరం. చెప్పడమే ధర్మం. లేదంటే నీ కర్మ అంటారు ప్రతిసారి. మనకే కర్మ. చెప్పకుండా ధ్యానం చేసి ఆ జ్ఞానం సంపాదించుకొని అది చెప్పకుండా ఉంటే మనకి కర్మ మూట కట్టుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ చచ్చి మళ్ళీ చెప్పి మళ్ళీ పోతామంట. అదేది ఇప్పుడే చెప్పేస్తే అయిపోద్దిగా అంటారు. కాబట్టి మనం చెప్తూ ఉంటే నేర్చుకుంటూ ఉంటాం. కాబట్టి చూడండి ఫస్ట్ చరణంలో ఇట్లా చెప్పారు చక్కగా, వృక్ష జాతి ఆ ఏటికి నే బిడ్డను, తోటకు తోబుట్టువును, పాట నాకు సరిజోడు పక్షి నాకు తోడు అంటూ చక్కగా అక్కడ అలా చెప్పారు. పక్షి నాకు తోడు అంటే అక్కడ ఆధ్యాత్మికంగా ఈ పక్షి తోడైతే ప్రాపంచికంగా ఆ పక్షుల తోడు. ఇట్లా రెండో చరణంలో ఏం చెప్పారు, మేలుకొని కలలు గని మేఘాల మేడపై ఆస్ట్రల్ ట్రావెల్ గురించి చెప్పారు అక్కడ. ఈ ఆత్మ ఆకాశ వీధిలో పయనిస్తూనే ఉంటుంది మళ్ళీ జన్మ వచ్చేదాకా, మళ్ళీ ఆఖరి జన్మ చేసుకునేదాకా నేర్చుకునేది ఏమీ లేదు. ఈ జన్ ఈ ఈ జన్మలో ఈ ఈ ఈ శరీరాన్ని తీసుకొని ఏదైతే నేర్చుకోవడానికి ఏదీ లేదో, సమాధానాలు అన్ని దొరికిన స్థితి, ఇంకా సమాధానాలు అక్కర్లేనమాట. ఏ ప్రశ్నలు ఉండదు అక్కడ, అన్ని నేర్చుకుంటాం. ఆ స్థితికి వచ్చినప్పుడు అది ఆఖరి జన్మ అంటారు.
నేర్చుకుంటూ నువ్వు దుఃఖంగా ఉన్నావా, బాధపడుతున్నావా, అది నీకు ఆఖరి జన్మ కాదు. నువ్వు ఎంత బాధతో ఉంటే అంత అజ్ఞానంలో ఉన్నట్టు అని చెప్తారు. కాబట్టి రెండో చరణంలో మేలుకొని కలలు గని మేఘాల మేడపై మెరుపు తీగ లాంటి నా ప్రేయసిని ఊహించుకొని ఇంద్రధనుసు పల్లకి ఎక్కి కలుసుకోవాలని ఆకాశ వీధిలో పయనించు బాటసారి అంటూ ఆ హాస్టల్ ట్రావెల్ గురించి రెండో చరణంలో చెప్తారు. మూడో చరణంలో ఏం చెప్తారు? ఒక ఆత్మజ్ఞాని ఆహారం అవసరం లేదు, ఒక ఆత్మజ్ఞానికి నిద్ర అవసరం లేదు, కొంచెం ఒక గంట ఒక 2 గంటలు నిద్రపోతే సరిపోతుంది, ఎందుకంటే ధ్యానంలో శక్తి తీసుకుంటాము అని ఎప్పుడు చెప్తారు చూడండి. 10 నిమిషాలు ధ్యానం చేస్తే 2 గంటల నిద్రతో సమానం అంట. అంటే ఒక్క 10 నిమిషాలు ధ్యానం చేసామంటే 2 గంటలు నిద్రపోయినట్టు. అప్పుడు మనకి నిద్ర ఎంత ఇంకా? కాబట్టి ఒక ఆత్మజ్ఞానితో ఆ శక్తి విశ్వశక్తి నిండిపోయిన ఒక ఆ ఆ శరీరాన్ని తీసుకున్న ఆ ఆత్మజ్ఞానికి ఆహారంతో పని లేదు, నిద్రతో పని లేదు. ఏం చేస్తూ ఉంటాడు? గుణములలో పెద్ద అనమాట. ఆ సహస్రార స్థితిలో ఆ నిర్గుణ స్థితితో అలరారుతో ఆ బ్రహ్మానందంతో ఉంటాడు అనమాట. కాబట్టి అక్కడ ఆయనకి ఏం అవసరం లేదు. ఇవాళ శిష్యుడిగా ఉన్నాము, రేపు గురువు అవుతాము. ఇప్పుడు చూడండి, పత్రి సార్ ఏం నేర్పిస్తారు మనకి? ధ్యానంలోకి రాగానే చెప్పండి, ఏమన్నా కనిపించిందా? అది చెప్పండి. ఏమీ కనిపించలేదా? నాకేమీ లేదు, శూన్యమైన వస్తే మంచిది అనుభవాలు, రాకపోతే ఇంకా మంచిది అని రావడం రావడమే నేర్పించేస్తారు, మనకి చెప్పడం నేర్పించేస్తారు. కాబట్టి అంత మంచి గురువు దొరికారు. మరి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మేడం, ఓకేనా? థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మనకి టైం ఉంది, మనం ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడొచ్చు. మళ్ళీ ఒకసారి పాట పాడుకుందాం. ఎవరైనా ప్రశ్నలు అడగారంటే అడగవచ్చు. మనకి ఇంకా కొంచెం టైం ఉంది, ఒక పావు గంట టైం ఉంది. చాలా చక్కగా పాడారు మేడం పాట. పాటలో అంత అర్థం ఉందని చెప్పాను, మీరు చెప్పిన తర్వాత అర్థమైంది. అని అవునా? అంటే థ్యాంక్ యూ ప్రతిదీ మేడం. కూడా, అంటే దీంతో ప్రతిదీ గురువుతో పోల్చబడింది. ఇంద్రధనస్సు అని అంతే చెప్పని, కదా, వెండి పల్లకిది వచ్చి మన సిల్వర్ కార్డ్ తో పోల్చబడి, బికారి అని అంటే జ్ఞానంతో. కానీ అంటే ప్రతిదీ అంటే సృష్టి, వాళ్ళ ఒక సృష్టి ఎలా ఉంటుందని అంటే వాళ్ళ ఊహ, వాళ్ళకి ఆలోచనలు బట్టి అది సృష్టిగా అవుతుంది కదా మేడం. అంటే మీరు చెప్పినట్లుగా, అంటే నా జీవితం ఏందో బికారిగా ఉంది అని అనుకునే వాడికి, ఓ డబ్బు లేదు నా దగ్గర, బంధాలు లేదు ఆ, అని ఒకరికి అనుకుంటారు, డబ్బులు లేవని ఒకరు అనుకుంటారు. కానీ మనం ధ్యానంలోకి వచ్చి ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత, ఓ డబ్బు, ఈ బంధాలు ఇదంతా కాదు, మనం ఆత్మతో ఉన్నాము, ఆత్మతో ఉండే ఈ ధ్యానం గురించి మనము ఇంత చక్కగా తెలుసుకుంటున్నాము అని చాలా చక్కగా ఉంది మేడం. పాటలో ఉండే పరమార్థం అంతా కూడా థ్యాంక్ ప్రతీది యూ అంటే మేడం. అక్కడ, అంటే ప్రతీది లయమైపోయింది మేడం. అంటే మనం చేసే ఈ ధ్యానము, ఆస్ట్రల్ ఉమ్, ట్రావెల్ అని చెప్పారు. అసలు అక్కడ ఉమ్, ప్రేయసి అని అన్నారు కదా, ప్రేయసి అని అంటే అవును మీరు కదా, పాట పాడేటప్పుడే దీంట్లో ఏం అర్థం ఉంటుంది, ప్రేయసి గురించి మనకి ఎట్లా కనెక్ట్ అంతే అయి కదా. ఉంటుంది అని అనుకున్నాను. కానీ మీరు ఎప్పుడైతే ఆత్మతో చెప్పి ఇట్లాగా సిల్వర్ కార్డ్ తో ఆస్ట్రల్ ట్రావెల్ చేశారు, ఇంద్రధనస్సు అని అంటే కూడా అక్కడ కూడా ఇది ఎట్లా ధ్యానంతో రిలేటెడ్ అని అనుకున్నా. ఇంద్రధనస్సు అంటే మళ్ళా 7 చక్రాలతో అనుసంధానం అయిందని, అంతే కదా. అలా ప్రతిదీ కూడా చాలా చక్కగా పోల్చారు మేడం. మీరు ఇందాక చెప్పినట్లుగా ప్రతి ఒక్కరంటే ఏమీ లేకుండా వస్తాము జన్మ తీసుకొని, మళ్ళా అంతే కదా. జన్మ జన్మల పరంపర మనకి ఇందాక అన్నట్లుగా వనంలో ఆ వృక్షాలంతా కూడా ఎట్లయితే ఉన్నాయో, మనతో అంతే పాటు కదా. అవంతా కూడా చెట్టు నుంచి పుట్ట నుంచి అంతా నేర్చుకోవాల్సింది అక్కడి నుంచే కదా నేర్చుకుని. మేడం వచ్చాము. ఫస్ట్ అవును మేడం. రాళ్ళలా వచ్చాము, తర్వాత రాళ్ళలా మరణించాము, ఆ తర్వాత మొక్కలా వచ్చాము, చెట్టులా మరణించాము, తర్వాత జంతువులా వచ్చాము, జంతువులా మరణించాము, తర్వాత మానవుడిగా వచ్చాము, దైవాన్ని అవడానికి వచ్చాము. ఎందుకు వచ్చాము? మనిషి కదా ధ్యానం చేయగలడు, మనిషి కదా నిటారుగా కూర్చోగలడు, మనిషికి కదా వెన్నుపూస ఇలా ఉంటుంది, జంతువులకి పాములకి అన్ని ఇలా అడ్డంగా ప్ర- ఇచ్చేస్తూ ఉంటాయి, నడుస్తూ ఉంటాయి. వెన్నుపూస ఇలా ఉంటది, నిటారుగా. యాంటీనా అన్నమాట ఇది, వెన్నుపూస అనేది యాంటీనా. యాంటీనా చూడండి, మనం టీవీ యాంటీనా ఎక్కడ పెడతాం? పైన పెడతాం, డిష్ యాంటీనా కానీ యాంటీనా. అక్కడి నుంచే కదా విశ్వశక్తి అంతా, ఆ నక్షత్ర మిత్రులు వచ్చాయని మన టీవీలో ఇవన్నీ వస్తాయి. నక్షత్ర మిత్రుల ద్వారా వచ్చాయి ఇవన్నీ మనకి, టీవీలు కానీ రేడియోలు కానీ, ఇవన్నీ ఆకాశంలోంచే కదా, విశ్వంలోంచే కదా వస్తాయి. అక్కడి నుంచి కనెక్ట్ అవుతాయి అనమాట. అలాగే మనం కూడా విశ్వశక్తితో కనెక్ట్ అవ్వాలి అంటే ఆ శ్వాసను ఆధారంగా తీసుకొని, శ్వాసనే గురువుగా తీసుకొని, మనం ఎప్పుడైతే ఆ శూన్యంలో కనెక్ట్ అయిపోయామో, శూన్యం అంటే భగవంతుడే అక్కడ. శూన్యం అంటే ఏమీ లేదు. అసలు భగవంతుడికి ఒక రూపం ఏముంటది మేడం? ఆకారుడు నిరాకారుడు. మనం కావాలని ఏ రూపం అనుకుంటామో ఆ రూపంలో కనిపిస్తాడు. అంత దయామయుడు కరుణామయుడు భగవంతుడు. మనం కల్పించుకున్న రూపాలే. శూన్యం అంటే భగవంతుడే. అందుకే ధ్యానంలో అనుభవాలు వస్తే మంచిది, రాకపోతే ఇంకా మంచిది అని చెప్తారు. ఇంకా మంచిది అంటే ఆ శూన్యంతో ఏకమైపోయావు, భగవంతుడితో ఏకమైపోయావు, కనెక్టివిటీ ఏర్పడిపోయింది నీకు. అప్పుడు ఇంకా ఆనందమే కదా అది. అని అందుకే అనుభవాలు చాలా మంది ఏమనుకుంటారంటే మేడం, అనుభవాలు రావట్లేదు, వాళ్ళు ధ్యానం బాగా చేస్తున్నారేమో, నా ధ్యానం కరెక్ట్ కాదేమో, నాకు ఏ అనుభవాలు రావట్లేదు అంటే ఇది నాకు ఉంది.
ఇప్పటికొచ్చి నాకు అనుభవాలు ఏముండవు. అయితే పత్రిక మనకి ఒక ప్రశ్న వచ్చిందంటే రకరకాలుగా సమాధానాలు వస్తాయి. మనకు జ్ఞాన జగత్తు చదువుతాం, అందులో పత్రిసార్ ఆర్టికల్ ఉంది ఒకటి. ప్రశ్నలు అడుగుతుంటే ఆయన సమాధానాలు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే ఒక గురువునే తన ఆత్మగా అనుకోవాలట. గురువు యొక్క గురువు ముఖతః ఏదైతే వస్తుందో అది తన ఆత్మ ప్రబోధంగా అనుకోవాలి. నువ్వు ఎల్కేజీ నుంచి వచ్చి ఇప్పుడు పీజీకి వచ్చావు, మళ్ళీ ఎల్కేజీ నీకు ఎందుకు? నీకు అవసరం లేదు అది. పూర్వజన్మలో నీకు థర్డ్ ఐ ఓపెన్ అయిపోయింది, నీకు అన్నీ అయిపోయినాయి, ఇప్పుడు నీకు థర్డ్ ఐ ఓపెన్ అయ్యింది. మళ్ళీ నాకు అనిపించేది బుద్ధుడు కూడా అన్ని జన్మలుగా అరిహంతగా ఉన్నాడు, బోధిసత్వుడుగా ఉన్నాడు, బుద్ధుడిగా వచ్చాడు. మరి పత్రిసార్ కూడా కర్నూలులో అక్కడ అలా ఉద్యోగం చేస్తూనే ఇంట్లోనే సియాన్స్ అని ఉజా బోర్డు వేసుకొని అవన్నీ వేసుకొని అన్ని చేసుకొని ప్రాక్టీస్ చేసి తను అంతా తెలుసుకున్నాడు. తను హాస్టల్ ట్రావెల్ చేసి తను ఒక ఎందుకు వచ్చాడు లైఫ్ పర్పస్ తెలుసుకున్నాడు. అట్లా నాకు ఒక్కసారైనా కనపడాలి కదా. బుద్ధుడికి కనపడింది, పత్రిసారి కనపడింది, మరి నాకెందుకు కనపడదు ఏమి అని ఒక తపన ఏడ్చేసేదాన్ని. పౌర్ణమి ధ్యానం నైట్ అంతా కూర్చునేదాన్ని. కూర్చుంటే ఒళ్ళు నొప్పులతో అట్లా లేచేదాన్ని, కానీ ఏమీ కనిపించదు కాదు. దేవుడా ఏంట్రా దేవుడా అని ఇలా ఏడుస్తుంటే ఆ సమాధానం లోపల వస్తుంది. బాధపడకని లోపల నుంచి సోల్ చెప్తుంది. బాధపడకని వినపడుతుంది నా చెవుల్లో. తర్వాత బుక్ ద్వారా చూడండి, మనకి సమాధానాలు, ఒక సమాధానం మనం అడిగితే అది ఒక బుక్ ద్వారా రావచ్చు, లేకపోతే ఒక ప్రవచనాలు టీవీ పెట్టుకొని ఒక ప్రవచనాలు ఉంటాయి, లేకపోతే భగవద్గీత కావచ్చు, ఏదైనా కావచ్చు, అందులో ఒక సెంటెన్స్, లేకపోతే మనకు కావాల్సిన వాళ్ళు అనుకోకుండా కలుస్తారు, కలిసి వాళ్ళు మనం మాట్లాడుకున్న ఆ మాటల్లో ఏదైనా మనకు అవసరమైంది రావచ్చు. కానీ ఎరుకతో ఉండాలి. ఒక సమాధానం, ఒక ప్రశ్న మనకు వచ్చినప్పుడు ఏదో రకంగా దొరుకుద్దంట అది ఆ ప్రశ్న. కాబట్టి నాకు ఇలాగ పత్రిసారి ఆర్టికల్ చదివినప్పుడు నువ్వు ఎల్కేజీ నుంచి వచ్చావు, పీజీకి వచ్చేసావు, మళ్ళీ నీకు ఎల్కేజీ అవసరం లేదు, నువ్వు అక్కడ అంతా పూర్తయిపోయింది, ఇప్పుడు నీకు థర్డ్ ఉంది అనుకో, ఆహా ఆ ఛానల్ బాగుంది, ఈ ఛానల్ బాగుంది అని రిమోట్ నొక్కుతూ ఉంటా నువ్వు చెప్పడానికి వెళ్ళవంటే ఇంకా ఎంతసేపు ధ్యానం చేస్తే ఇంట్లోనే కూర్చుంటావు. కాబట్టి నీకు అవసరం లేదు. కాబట్టి నువ్వు చెప్పడానికి వచ్చావు, నువ్వు చెప్తూ పోవాలి, నీకు అవన్నీ అవసరం లేదని పత్రిసారు ఆ ఒక గురువు ముఖతః ఏదైతే వస్తుందో అది మన ఆత్మ ప్రమోదంలా అనుకోవాలి అని చెప్పి పత్రిసారి చెప్పినప్పటి నుంచి నాకు అది అయిపోయింది. తర్వాత ప్రత్యక్ష గురువు పత్రిసారి అయితే పరోక్ష గురువు వంశీ సారు మా చెల్లి వాళ్ళ ఇంటి పక్కన ఆంటీ వాళ్ళ ఇంటికి వస్తూ వెళ్తూ ఉంటారు. మా చెల్లి కూడా మా దగ్గరే ధ్యానం, అప్పుడు దూరదర్శన్లో జెమినీలో వచ్చేవారు పత్రిసారు. వచ్చి చెప్తుంటే సమ్మర్ హాలిడేస్ కి అమ్మా నాన్న లేరు అనమాట, నేనే పెళ్లి చేసి పురుళ్ళై పోసేది చెల్లికి, ఇక్కడికే వచ్చేది సమ్మర్కి. అడుగు పత్రిసారి చూడవే ధ్యానం చేయి నువ్వు కూడా అంటే, తన లక్ ఏంటంటే అక్కడ వైజాగ్ వెళ్ళగానే ఏమో పక్క బజార్లో 40 రోజులు క్లాసులు, ఇంకో పక్క యువతల బజార్లో ఆ 40 రోజులు ఇంకో అసలు 40 days లో కుండలిని శక్తి యాక్టివేట్ చేసుకుంది, ఇంకో 40 days లో థర్డ్ డే ఓపెన్ అయింది దానికి. చంటి పిల్ల ఒక అబ్బాయిని వాళ్ళు ఆయన ఉంచుకునేవాడు, చంటి పిల్లోడిని ఎత్తుకొని నర్సీపట్నం అడవుల్లో పత్రిసారి తోటి ట్రెక్కింగ్లు చేసేది, పౌర్ణమి ధ్యానానికి వెళ్ళిపోయేది. అలాంటి అవకాశం నాకు ఇక్కడ లేదనమాట. అసలు ఎంత అదృష్టవంతుల పత్రిసారికి చెప్పే ఇక్కడ ఏకలవ్య శిష్టాలు ఉంది, మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. 2004లో వచ్చాను, 2006 దాకా ప్రత్యక్షంగానే వచ్చారు పత్రిసారు. అంటే తను చెప్పాలనుకుంటే పత్రిసారి వచ్చినప్పుడు అలా షేక్ హ్యాండ్ ఇచ్చి కళ్ళల్లో చూస్తూనే ఉన్నారంట, అన్నారంట అంతే. అంటే తన సందేశం అందిపోయింది ఆయనకి, ఆయన వచ్చేసారు. నేను పత్రిసారిని కలిసి నేను ఆనందంగా ఫోన్లోనే గంటలు సజ్జన సంగీతం చేసుకునేవాళ్ళం, దాని అనుభవాలు నా అనుభవాలు షేర్ చేసుకునేవాళ్ళం. అక్క నీకు విషయం చెప్తే ఇంకా సంతోషిస్తావని చెప్పి పత్రిసారి ఇలా వచ్చారక్క, ఎట్లయినా చెప్పాలి, నీలాగా నాకు మాట్లాడలేను, లోపల అనుకున్నాను అక్క, ఆంటీతో అన్నాను, వెళ్తూ ఋషికొండ బీచ్ టు ఆర్కే బీచ్ వరకు ట్రెక్కింగ్ ఉండేదంట. అప్పుడు వెళ్తూ ఆంటీతో అన్నదంట, పత్రిసారితో ఇవాళ ఎలాగైనా మా అక్క గురించి చెప్పాలి, పత్రిసారితో తపనతో గురువు కావాలని ఉంది, సార్తో చెప్పాలి అని ఆ మనసులో ఉన్నది గురువు కనిపెట్టేస్తాడు. ఎందుకంటే మన ఆత్మలోనే ఆత్మలాగా పరమాత్మలాగా ఉంటాడు ఆయన. కాబట్టి ఇట్లా షేక్ హ్యాండ్ ఇచ్చేసి ఆయనకి అన్ని తెలిసిపోతాయి కదా. ఎప్పుడైతే చూసారో ఆయన మన జన్మలన్నీ, శ్రీకృష్ణుడు అంటాడు కదా అర్జునుడితోటి, అర్జున నీ జన్మే నీకు తెలియదు, నీ జన్మలు నా జన్మలు అన్ని నాకు తెలుసు అని కృష్ణుడు అన్నట్టు పత్రిసార కూడా అలా మనకు జగద్గురు అన్నమాట. మన జన్మలు మనం ఏమనుకుంటున్నామో అన్ని ఆయన అలా చూడగానే కనిపెట్టేస్తారు. ఆ షేక్ హ్యాండ్ ఇస్తే చెయ్యి వదలట్లేదంట మా చెల్లిది, చెయ్యి వదలకుండా అలా పట్టుకొని కళ్ళల్లో కళ్ళు పెట్టి అట్లా చూసి అన్నారంట అంతే. అక్క ఎంత ఆనందిస్తావు అని చెప్పి అప్పుడు చెప్పింది నాకు, నా అనుభవం అంతా వినేసింది, సార్ని ఎలా కలిసాను అని. తర్వాత అక్క ఇట్లా జరిగింది అక్క అని చెప్తే నాకు ఎంత హ్యాపీగా ఉందన్నమాట. కాబట్టి ఏంటంటే గురువు ముఖతః మనం, అందుకే గురువు గారు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఫస్ట్ సీట్కి వెళ్ళిపోయేదాన్ని. కట్టాలు వెళ్ళినా సరే 3:30కి, ఇక్కడ ఇంట్లో కూడా 2004 నుంచి ఇప్పుడు దాకా 3:30కి లేచిపోవడం, స్నానం చేసేయడం అలా అలవాటు. కాబట్టి కట్టాలు వెళ్ళినా కూడా ఫస్ట్ ప్లేస్ గురువు గారు ఎదురుగుండా కూర్చుండిపోవాలి. ఎందుకంటే ఆయన క్లాస్ చెప్తూ మన కళ్ళలోకి చూస్తుంటారు. అలా చూసినప్పుడు ఆ కళ్ళల్లో మనం చూసినప్పుడు ఆ శక్తిని మనం తీసుకుంటాము.
కాబట్టి మనం ఎన్ని రకాలుగా శక్తి తీసుకోవాలో అన్ని రకాలుగా తీసుకోవచ్చు. కాబట్టి అలాంటి గురువు మనకి దొరకడం మనం ఎంత భాగ్యవంతులమో. అందుకే అంటారు ఎంత భాగ్యమో ఎంత సౌఖ్యమో ధ్యాన జీవితము అని చక్కగా పాట పాడతారు ఆయన. కాబట్టి ఇంత గురువు దొరికినందుకు మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరైనా మాట్లాడాలంటే మాట్లాడచ్చు. థ్యాంక్ యూ మేడం. ఎవరైనా ఉన్నారా? మాస్టర్స్ అందరికీ కూడా అన్మ్యూట్ ఇస్తున్నానండి. మేడంతో మాట్లాడాలనుకునే వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ప్రమీల మేడం మాట్లాడండి. నమస్కారం అమ్మా. నమస్కారం మేడం, చెప్పండి అమ్మా. పాట పాడుతూ అంత అర్థం చక్కగా చెప్ చెప్తున్నారు. ఈ పాట ఏం కొన్ని డౌట్ వేల లేవు. సార్లు పాడి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఓకే, పూర్వజన్మలో నేను సింగర్ అయి ఉంటానమ్మా, అందుకే నాకు అంత పాటలు అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. నాకు ఈ జన్మలో సంగీతం ఏం నేర్పలే మా అమ్మ వాళ్ళు. నాకు చాలా ఇష్టం ఉండేది కానీ నేర్పించలా. డాన్స్ అన్నా కూడా బాగా ఇష్టం. పత్రిక స్టేజ్ మీదకి వెళ్ళి డాన్స్ వేసేయండి అంటారు. ఇంకా ఆయన మాట తిరిగి అంతే స్టేజ్ మీదకి వెళ్ళి డాన్స్ వేసేస్తాం. పూర్వజన్మలోన ఈ ఆత్మజ్ఞానం పొందున్నారు, అందుకే ఇప్పుడు మళ్ళీ అలాగా వాసన పట్టుకొని ఇప్పుడు వచ్చారు. మీరు చెప్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది, షేర్ చేసుకోవచ్చా? చెయ్యండి అమ్మా. ఓకే, ఏంటంటే నేను సమ్మర్ లో కూడా వీధిలో పిల్లలందరికీ కూడా మెడిటేషన్ చెప్తూ ఉంటాను. ఖాళీగా ఉండను, ఎప్పుడు మెడిటేషన్ చెప్పడమే నా పని. అయితే పిల్లలందరూ ఏం చెప్తారు తెలుసా, నాకైతే ఏమీ కనపడదు. ఆంటీ మీరు ధ్యానంలో కూర్చోబెట్టి లేవాలన్నా కూడా లేవరు, వాళ్ళు చేతులు బిగిసిపోయి అసలు లేవరు. బలవంతంగా లేపుతానమాట వాళ్ళని. వాళ్ళ పేరెంట్స్ మళ్ళీ నన్ను తిడతారు కదా. అయితే వాళ్ళు చెప్తారు కదా, గురువు గారు ఒక ఆయన గడ్డంతో వచ్చాడు, చిన్న చిన్న ముద్దు ముద్దుగా మాట్లాడతారు, చిన్న పిల్లలు అనమాట. ఒక గురువు గారు గడ్డం గురువు గారు వచ్చారా ఆంటీ, ఆయన అయితే మేము ఒక తోటలోకి తీసుకెళ్తాను వస్తారా అని అడిగారు. మీరు కూడా ఉన్నారు ఆ గురువు గారితో. ఆవిడ పళ్ళు ఇచ్చారు, బయట తినే పళ్ళు కన్నా చాలా బాగున్నాయి ఆంటీ, తోటలోకి తీసుకెళ్లి ఆడించారు, మీరు కూడా ఉన్నారు మాతో అని చెప్తారు వాళ్ళు. నాకు మాత్రం ఏమీ కనిపించదు కానీ నేను కూడా గురువుతో ఉన్నానంట. ఎవరు చెప్పినా సరే మీరు ఉన్నారు మేడం, మేము అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు అమ్మవారిలాగా వచ్చి మాకు శక్తిని ఇచ్చారు మేడం అని చెప్తారు అందరూ. నాకేం అర్థం కాదు అసలు. చూడండి ఎంత పూర్వజన్మ సుకృతమో అది. నేను వెళ్ళి శక్తిని ఇస్తానంట వాళ్ళకి, అమ్మవారిలాగా వెళ్తానంట. చాలా మంది ఇలా చెప్తూ ఉంటారు మీలానే. మీరు పూర్వజన్మలో నుండి దీనికి వాసన అంటారన్నమాట. మరి మన తెలుగులో ఏంటంటారో నాకు తెలియదు. అది సంస్కారాలు అంటారమ్మా, పూర్వజన్మ సంస్కారాలు అంటారు. దాంతో వచ్చారు. ఎంతో మంది ఉన్నారు ప్రజలు, అందరికీ ఇది రాదు. మీకు వచ్చింది అని అంటే మీరు అది తీసుకొని వచ్చారు కాబట్టి మీకు ఇప్పుడు ఇది వచ్చింది. ఓకే అమ్మా, మరి మీరు వినబట్టే కదా నేను ఎవరికి చెప్పగలను. వినేవాళ్ళు ఉంటేనే కదా చెప్పేవాళ్ళు చెప్పగలుగుతాము. అంటే మాకన్నా మీరే గొప్పవాళ్ళు, వింటున్నారు కదా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. సరేనమ్మా, నమస్తే. మాస్టర్స్ ఇంకెవరైనా మేడం తో మాట్లాడతారా అండి? అందరికీ కూడా మరొకసారి అన్మ్యూట్ ఇస్తున్నారు మాస్టర్స్. ఇందిరా మేడం అన్మ్యూట్ చేసుకున్నారు, మాట్లాడండి. ప్రణామాలు అండి అందరికి. చాలా బాగా చెప్పారండి మేడం, క్లాస్ చాలా బాగుంది. కదా మనం సిద్ధంగా ఉంటే యూనివర్స్ అవకాశం ఇస్తుందమ్మా, అందరికి ఇస్తుంది. కాదు మనం సిద్ధంగా ఉండాలి దేనికైనా. చూడండి, ఒక అడుగు నువ్వు వేస్తే నీ వెనకాల 99 అడుగులు నేను వేస్తానంటాడు బాబా. బాబా అన్నా, బ్రహ్మంగారన్నా, విశ్వమన్నా, గురువు అన్నా, దేవుడు అన్నా ఎవరైనా ఒకటే. కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి దేనికైనా, అప్పుడు మనకి హెల్ప్ చేస్తాడు దేవుడు. అట్లా చాలా బాగుంది క్లాస్ చెప్తుంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. పత్రి సార్ ఏమంటారు తెలుసా, 3 జన్మలుగా నాతో ఉంటే తప్ప, 3 జన్మలుగా నాతో కలిసి ఉంటే తప్ప నా చిటికిన వేలు కూడా పట్టుకోలేరు ఎవరు అని అంటారు. మరి అంటే అన్ని జన్మలుగా ఆయనతో ఉన్నాం మనం. ఇందాక చెప్పాను కదా, శ్రీకృష్ణుడుతో అర్జునుడు తోటి శ్రీకృష్ణుడు అంటాడు, అర్జున నీ జన్మలే నీకు తెలియవు, నా జన్మలు నీ జన్మలు కూడా నాకు తెలుసు అంటాడు ఒకానొక సందర్భంలో. అలాగా మనం ఎవరమో మనకి తెలియక్కర్లేదు, ఒక మంచి గురువు దొరికితే చాలు, అని చెప్పింది వింటే చాలు, మనం కూడా ఆ స్థాయికి ఎదగొచ్చు. మన లోపలండి నడిపిస్తూనే ఉంటాడు. ఆ శ్వాస గురువుని పట్టుకోండి. మీ గురువు, నేను ఒక ఫ్రెండ్ని అంటారు మా పత్రి సార్, గురువు అనరమ్మా, నేను మీ గురువుని అన్నారు. నేను ఒక ఫ్రెండ్ ద్వారా నేను తెలుసుకున్నాను, ఒక ఫ్రెండ్ గా మీకు ఒక మార్గదర్శకుని, ఒక మార్గం చూపించే, ఒక దారి చూపించే ఒక ఫ్రెండ్ని అని చెప్తారు ఆయన. ఎప్పుడు నేను ఒక గురువునని ఆయన చెప్పుకోలేదు. మీ ఎవరి శ్వాస వాళ్ళకే గురువు, మీ గురువు మీ దగ్గరే ఉన్నాడు, ఆ గురువు దగ్గర పట్టుకోండి. మైండ్ అనే శిష్యుని గురువు దగ్గర కదలకుండా పెట్టండి, శ్వాస అనే గురువు దగ్గర. ఆ గురువే మిమ్మల్ని లోపలికి తీసుకెళ్తాడు, మీకు ఏది అవసరమో అది వస్తుంది, చేయవలసింది చేయండి, పొందాల్సినవి పొందుతారు అని చెప్పి ఆయనే మనకు చెప్పారు.
కాబట్టి ఎవరి శ్వాసే వాళ్ళకి గురువు. కాబట్టి ఆ విధంగా చేసుకోండి. ఓకేనా? ఓకే మేడం. చాలా ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం. కృపాంటి అన్మ్యూట్ చేసుకున్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా కృపావతి గారు. మేడం ఇప్పుడు ఈ పాట పత్రి సార్ పాడేవారు కదా ఎక్కువ అవును, ఇది. పాడే. మరి మీనింగ్ మీరు తెలుసు అంటే రాసారా ఏంటి అని? నేనేం రాయలేదమ్మా, ఆయన చెప్పింది విన్నాను అంతే. నేనేమి రాసుకోలేదు. నాకు చిన్నప్పటి నుంచి పాటలు అంటే చాలా ఇష్టం. ఆ పాటతో పాటు పాడేస్తూ ఉండేదాన్ని. రేడియో నేను ఎక్కడుంటే అప్పుడు, మా చిన్నప్పుడు రేడియోలే కదా, చిన్ని ట్రాన్సిస్టర్ కొనిచ్చారు మా నాన్నగారు. అది ఎప్పుడు నాతోటే ఉండేది. ఇంతే ఉంటది, ఒక సెల్ ఫోన్ లాగా. సెల్ ఫోన్ అంతా కూడా ఉండదు, ట్రాన్సిస్టర్ అంటారు దాన్ని. రేడియో అయితే అందరూ వార్తలు వింటూ ఉంటారు. మా నాన్నగారు నాకు పాటలు అంటే బాగా ఇష్టమని చిన్న ట్రాన్సిస్టర్ అనమాట, చిన్ని రేడియో కొనిచ్చారు. నాతో పాటే ఉండేది. నేను ఏ పని చేస్తున్నా, ఏం చేస్తున్నా, పడుకున్నా అది నాతో పాటే ఉండి దాంతో పాటు పాటలు పాడేదాన్ని. నాకు చిన్నప్పటి నుంచి అలా ఇష్టం అనమాట. నేను ఈ పాట రాసుకోలేదమ్మా, పత్రి సార్తో విన్నాను. అప్పటి నుంచి కూడా పాడుతూనే ఉన్నాను ఇప్పటిదాకా. నోటెడ్ అద్భుతంగా దాని అయిపోయింది. మీనింగ్ బాగా చెప్పారు కదా. దాని మీనింగ్ అంటే మీరు ఆ, చాలాసార్లు విన్నాం, కానీ ఈ రోజు మీరు ఒకటి ఒకటి విడమర్చి చెప్తుంటే నిజంగా ఆ, ఆ అది. ఇంద్రధనస్సు అనగా అంటే మన ఇది, మన సిల్వర్ కార్డు ఇవన్నీ ఆ, నిజంగా అద్భుతంగా అంతే ఆ కదా. పాటని అంత వివరంగా బాగా చెప్పారు కదా. అది ఎక్కడి ఉమ్. నుంచి వచ్చింది మేడం? అది మీరు తెలుసుకున్నారా లేకపోతే మామూలు మీకు జ్ఞానం పూర్వ వచ్చిందా? ఇందాక మేడం చెప్పారు, విన్నారా? పూర్వజన్మ జ్ఞానం అని ఎక్కడో అది ఉండుంటది కొంచెం. అది ఇప్పుడు అది ఉపయోగపడుతుందేమో. అంతే. చాలా బాగుంది మేడం నిజంగానే. ఓకే. అదే అనుకుంటున్నాను. ఓకే. ఎప్పుడూ ఆ పాట సార్ ఎక్కువ పాడుతుంది, సార్కి ఇష్టమైన పాట కూడా అది చాలా ఎక్కువ పాడుతూ. ఇష్టము. ఉమ్, పత్రి సార్కి ఇష్టమే కాబట్టి నాకు ఇంకా ఇష్టం అనమాట అదే. పాట అంటే. కానీ ఈరోజు మీరు ఆ మీనింగ్ చెప్తూ ఉంటే ఒకటి ఒకటి చాలా అద్భుతంగా నిజంగా అంటే అందులోనే మొత్తం అంతా మన అంటే లైఫ్ డిజైన్ ఉంది అంతే, అంటే ఎస్, లైఫ్ డిజైన్ ఉంది అందులో ఆ పాటలో. కరెక్ట్గా పాటలను. చెప్పారమ్మా. నిజంగా ఓకే అమ్మా. ఆయన అంటే ఏ దృష్టితో రాసారో అంటే పాడారో తెలియదు, కానీ మీరు కూడా అదే దృష్టితో మాకు అది వివరించడం వల్ల ఇంకా బాగా ఆయన అర్థమైంది. దృష్టి ఒకటే అమ్మా, ఆయన దృష్టి ఒకటే. ఈ ప్రపంచం మొత్తం ధ్యానమయం అవ్వాలి, శాకాహారమయం అవ్వాలి. అదే ఆయన దృష్టి. అదే లక్ష్యం ఆయనది. ఆ లక్ష్యం తోటి, ఆ పర్పస్ తోటే ఆయన లైఫ్ అంబిషన్ అది. ఇప్పుడు ఆయన అంబిషన్ మన అంబిషన్ అయిపోయింది. ఆయన ఆ, లక్ష్యమే మన లక్ష్యం అయిపోయింది. కాబట్టి ఇదే మనందరి లక్ష్యం ఒకటే. ఏ మనకి ధ్యానంలో రాకముందు మనకంటూ వేరే ఒక లక్ష్యం ఉండేది. ఇప్పుడు ఆయన లక్ష్యమే మన లక్ష్యం అయిపోయింది అనమాట. ఇక మనకు వేరే లక్ష్యాలు ఏం లేవు, ఒకటే లక్ష్యం అనమాట. కాబట్టి అది దృష్టి అనక దానికన్నా లక్ష్యం అన్నమాట. అది మన యొక్క లైఫ్ పర్పస్, కారణం. ఆయన ఓకే చూడండి అమ్మా. అన్నారు కదా, ప్రపంచవ్యాప్తంగా ధ్యానమయం వద్దంటే ఈ అంతే. రోజు నరేంద్ర మోడీ గారు యోగా డే 21 ని వచ్చి గొప్పగా ఆ, చూడండి, ప్ర- అసలు నరేంద్ర మోడీ గారు పతంజలి అని చెప్పారు. ఆయన మన పత్రిసారి చెప్తేనే తెలిసింది మనకి. ఆయన ఎప్పుడు తెలుసు. ఏది అవసరమో చెప్పేస్తారు. పతంజలి ఎవరంటే మన పిరమిడ్ మాస్టర్లు అందరి యొక్క సంకల్పమే. ఆ పతంజలి మహర్షి ఉన్నాడు కదా, ఆయన ఏమంటారు? యోగ చిత్తవృత్తి నిరోధ అంటారు కదా. చిత్తవృత్తుల్ని నిరోధించు, చిత్తవృత్తులు అంటే ఆలోచనలు నిరోధించుకోవాలి. అదే యోగము, అదే కలయిక. యోగం అంటే కలయిక. శ్వాసతోటి మన మైండ్ కలిసిపోయి ఆ శ్వాసతో మన లోపలికి వెళ్తాం. ఇప్పటికొచ్చి ఏ ప్రైమ్ మినిస్టర్ చెప్పలా, ఆయన ఒక పతంజలి మహర్షి కాన్షియస్ ఆయన. కాబట్టి ఆ నరేంద్ర మోడీ గారు ఆ ప్రధానమంత్రి అయ్యాకనే యోగా డే పెట్టారు. కాబట్టి మనకి యోగా డే గుర్తు చేసినందుకు మీకు ధన్యవాదాలమ్మా. చక్కగా ఇంకోసారి పతంజలి మహర్షి గారిని కలుసుకుందాం మనం. అదే ఓకే అమ్మా, వైజాగ్ థ్యాంక్ యూ. వస్తున్నారని అన్నారు కదా ఓకే. మోడీ గారు. ఆ, ఈ ధ్యానం కోసం వైజాగ్ వస్తున్నారని చూడండి. అంటే మహానుభావుడు ఆయన ఎప్పుడూ చెప్పేశారు. ఆ, ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి మన దగ్గరికి వస్తారని అన్నట్టు ఈ రోజు ఇప్పుడు ఆయన ద్వారా ఇప్పుడు పేపర్ లో కూడా చెప్పారు కదా మేడం. ఇప్పుడు అంతే మొత్తం కదా. సిలబస్ లో కూడా చంద్రబాబు నాయుడు చెప్తున్నారు, సిలబస్ లో కూడా చంద్రబాబు ఒక నాయుడు కూడా శాఖాహారే, రాజశేఖర రెడ్డి గారు కూడా శాఖాహారే, మన మంత్రులందరూ శాఖాహారులే. ఎక్కువ ఉన్నారు. అంటే ప్రతిసారి అన్న కళలు అన్ని నిజమవుతున్నాయి. అది అంతే. కలలు గని ఏమన్నారు? మేలుకొని కలలు గని మేఘాల మేడపై మెరుపు తీగ లాంటి నా ప్రేయసి ఊహించుకొని, ఊహించుకోవాలి మనం. ఊహించాలి, కలలు కనాలి. ఇప్పుడు ధ్యానంలో కూర్చుంటాము, మనకి ఏదైతే లక్ష్యం ఉందో అదంతా అయిపోయినట్టు ఊహించేసుకోవాలి. ఊహించుకొని ఒక సినిమా వేసుకోవాలన్నమాట. మనం కళ్ళు మూసుకొని ఇలా అయిపోయినట్టు. ఓకే, అదే సంకల్పం. అది ఊహించుకుంటే అది నిజాలు అయిపోతాయి అనమాట. కలలు కనాలి, మేలుకొని కలలు గని ఊహించుకోండి. ఆ ఊహ నిజమైపోద్ది ఆ ధ్యానంతో, ఆ సంకల్ప శక్తితో. అందుకే మేలుకొని కలలు గని ఆ మెరుపు తీగ లాంటి నా ప్రేయసిని ఊహించుకొని కలలు గనంలే అని అంటారు. మేలుకొని కలలు గనం అంటే ఇదే సంకల్పాలు పెట్టుకోవడం అన్నమాట. అంటే మేలుకోవడం అంటే కళ్ళు తెరిచి మేలుకోవడం, కలలు గనడం. ఏంటి ఏదో అంటారు చూడండి, పేక మెడలు కడుతున్నావా అని అంటారు చూడండి.
ఏదో పగటి కళలకు అంటున్నావా అంటారు. అట్లా కాదు మనది. మేలుకోవడం అంటే ధ్యానంలో ఎరుకతో ఉండడం. మేలుకోవడం అంటే ఎరుక అన్నమాట. ధ్యానంలో జాగృత పరుచుకోవాలి. ఆ కుండలిని శక్తిని యాక్టివేట్ చేసుకొని ఆ థర్డ్ ఐ ఓపెన్ చేసుకొని జాగృతం చేసుకోవడం, ఎరుకతో ఉండడం అన్నమాట మేలుకోవడం అంటే. ఆ విధంగా ఒక ఆత్మజ్ఞాని మేలుకొని ఉంటాడు అని అర్థం అన్నమాట. ఊహించుకోవాలి. ఇప్పుడు పత్రి సారు నందప్రసాద్ సారు ఆ తోటి చెప్పారంట. ఏదో ఇక్కడ చూడయ్యా, ఆయన భలే నవ్వుతూ కామెడీగా చెప్పారు నందప్రసాద్ గారు. సార్ కన్నా ముందే వెళ్ళిపోయారు ఆయన. అయితే ఆయన ఏం చెప్తారంటే, అగో బ్రిడ్జి మీద వెళ్తా ఉంటామండి, మన వశిష్ఠ గౌతమి బ్రిడ్జి పిరమిడ్ కోసం చెప్తాడు ఆయన కామెడీగా. తండ్రి ఆ బ్రిడ్జి మీద వెళ్తా ఉంటాం, మనకి ఏం కనపడదు. అదిగో 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 పిరమిడ్ అంటారు పత్రి సారు. అక్కడ ఏ పిరమిడ్ ఉండదు అని మంచి కామెడీగా చెప్తాడు నందప్రసాద్ గారు. నిజంగా అక్కడ పిరమిడ్ వచ్చేసింది ఇప్పుడు. అంటే అక్కడ పిరమిడ్ ఆయన కనపడుతుంది, లేని పిరమిడ్ అక్కడ. ఆ గౌతమ్ మౌని, ఆ వశిష్ఠుడు తపస్సు చేసిన ప్లేస్ అది. ఆ ప్లేస్ లో ఒక పిరమిడ్ రాబోతుందని ఆయన కనిపించేసింది, మనకు కనపడదు అది. అదిగో ఇక నంద నంద చూడయ్యా పిరమిడ్ పిరమిడ్ అంటారంట. అక్కడేమో ఏమీ ఉండదు. ఈయనేమో ఇలా చెప్తాడు ఏంట్రా బాబు అని ఆయన కామెడీగా చెప్తాడు స్టేజ్ మీద. పత్రిసారిని మామూలుగా ఆడుకోరు అనమాట ఆయన. అంటే అంత గురువుకి తగ్గ శిష్యుడు, గురువుని మించిన ఎవరు ఉండరు. అక్కడ నిజంగా వశిష్ఠ గౌతమి 5 అంతస్తులు వచ్చేసింది కదా. ఇప్పుడు అక్కడ కింగ్ చాంబర్, క్వీన్ చాంబర్, లిఫ్ట్ అవ్వాలి. మొన్న నేను వెళ్ళాను రాజమండ్రికి. అంటే వశిష్ఠుడు గౌతముని తపస్సు చేసిన ప్లేస్ అది. అందుకే అక్కడ ఆ పేరు పెట్టారనమాట. చూడండి, ఆ పేర్లు కూడా అలా చెప్తారు. ఎక్కడ ఎప్పుడు ఏది జరగాలో అది అలా ఊహించుకోవడం అంటే కలలుగా అంటారు. అది కనిపించేస్తుంది. అంటే ఆ ఎరుకతో ఆ ధ్యానంలో అది ఆయనకి కనిపిస్తుంది. మాస్టర్స్ అట్లా ఇస్తారనమాట. అట్లా ఆయన చెప్పేస్తారు, అది అలా వచ్చేస్తుంది. అంటే ఒక సంవత్సరము ఒక మనిషి కోసం 1 సంవత్సరం తిరిగారు ఆ మహానుభావుడు. మనం ఏమన్నా తిరుగుతున్నామమ్మా? ఒక్క మనిషి కోసం సంవత్సరం తిరిగాడంటే ఎంత కష్టపడి ఉంటారు. ఉద్యోగం వదిలేసి, భార్యాబిడ్డలను వదిలేసి, మరి ఒక మనిషి దొరుకుతాడేమో. ఆ ఆ కూరగాయలు అమ్మే వస్తే ఎంత వస్తుందమ్మా అని అడిగేవారంట. అప్పుడు ఎంత, 50 రూపాయలు అంతే కదా. కూరగాయలు బుట్ట మొత్తం కలిపి 50 రూపాయలు. 50 రూపాయలు నేను ఇస్తాను, నువ్వు 1 అరగంట ధ్యానం చేయంటే పిచ్చోడిని చూసినట్టు చూసేదంట ఆమె. మళ్ళీ ఆ బస్ స్టాండ్కి వెళ్ళి ఆ పల్లీలు అమ్ముకుంటాడు కదా, బఠానీలు అమ్ముకునేవాడిని. అయ్యా నీకు ఈ తట్ట అమ్మితే ఎంత వస్తుంది అంటే 20 రూపాయలు ఎంత వస్తుంది అంటే, ఆ 20 రూపాయలు నేను ఇస్తా, 1 అరగంట ధ్యానం చేస్తావా అంటే ఇలా పిచ్చోడిని చూసినట్టు చూసేవాళ్ళంట. అలా ఎక్కడంటే అక్కడ ఒక మనిషి దొరుకుతాడని ఎంత కష్టపడ్డారమ్మా ఆయన. మరి ఈ జీసస్ క్రైస్ట్ ఎంత కష్టపడ్డారు, బ్రహ్మంగారు ఎంత కష్టపడ్డారు. షిరిడి సాయిబాబాని పిచ్చోడు అనలేదా? తర్వాత గురువు అన్నాడు, దేవుడు అన్నారు, గురువు అన్నారు, మరి గుళ్ళు కడుతున్నారు. అట్లా ఒకప్పుడు అందరూ అలా అనుకున్న వాళ్ళే. కాబట్టి మనకి అంత మంచి గురువు దొరికాడు అనమాట. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ మేడం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మమతా గారు చెప్పండి. చాలా బాగా చెప్పారు మేడం క్లాస్. థ్యాంక్ యూ. చాలా బాగుంది మేడం. అంటే వింటూ ఉంటే చాలా మత్తుగా చాలా బాగుంది మేడం. ఒక్కొక్కటి అలా విడమర్చి చెప్తూ ఉంటే అసలు ఈ పాట ఇలా అది ఉంది మత్తు అనే కాదమ్మా, విషయమే యాక్చువల్ గా తెలియదు మేడం. అది మత్తు కాదమ్మా. ఆ ఎనర్జీ పాస్ అవుతుంది అనమాట. మనం ఒక ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయాము, అది మత్తుగా అనిపిస్తుంటుంది. అది నిజమైన మత్తు కాదు, అది నిద్రలో వచ్చే మత్తు కాదనమాట. అది నిజంగా మద్యపానం కన్నా మత్తుగా ఉంటది. ఇది చెప్పాలంటే అది ఎనర్జీ అన్నమాట. ఆ ఎనర్జీ ఆ లెవెల్లో ఉంటది. అవును మేడం, చాలా బాగుంది మేడం క్లాస్. ఓకే అమ్మా. అసలు మాకు తెలియదు మేడం ఫస్ట్ ఈ సాంగ్ ఇంత మీనింగ్ గా ఉంది. ఏదో మామూలుగా ఏం లేని వాళ్ళని కిండల్ కిండల్ గా నవ్వుతూ పాడుకునే పాటని ఇంత ఉంది అనే విషయం మీరు చెప్పాక అర్థమైంది మేడం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. ఓకే మేడం, సెషన్ క్లోజ్ చేసుకుందాం మేడం. ఓకే అమ్మా, ఓకే అమ్మా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఓకే, మాస్టర్స్ మళ్ళీ అందరికీ కూడా. శుభరాత్రి అండి. ఓకే, మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.